వైఎస్ వివేకానందరెడ్డి మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రి బాబాయి. ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎంపీగా పనిచేసినటువంటి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. రాజారెడ్డి కుమారుడు. మరి అటువంటి వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 14 రేత్రి అంటే 15 ఉదయం అత్యంత దారుణంగా చంపబడ్డాడు. అయితే అది ముందు గుండెపోటు అని ప్రచారం జరిగింది. తర్వాత బాత్రూంలో కాలుజారి పడ్డాడు అని ప్రచారం జరిగింది. ఆ తరువాత వాంతులతో, రక్తపు వాంతులతో చనిపోయాడు అని ప్రచారం జరిగింది. చివరికి గొడ్డలిపోటు అని నిర్ధారణ అయింది. చివరికి గొడ్డలిపోటు కూడా అత్యంత పాశవికంగా, కిరాతకంగా నరికి చంపారు అనేటువంటిది సిబిఐ నిగ్గు తేల్చింది. అయితే ఈ నేపథ్యంలో మరి అటువంటి వైఎస్ వివేకానందరెడ్డిని చంపినటువంటి అంశానికి సంబంధించి సిబిఐ దాదాపుగా 3 సంవత్సరాలు, అంటే ఇప్పటికీ ఏదైతే 2022 మార్చి 15 నాటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ కేసులో సిట్ 1, సిట్ 2 కంప్లీట్ అయ్యి ఇప్పుడు సిబిఐ దాదాపు 2 సంవత్సరాలుగా విచారణ చేస్తూ 1000 రోజులు పైన పూర్తయినటువంటి పరిస్థితి. ఈ అంశాలకు సంబంధించి అనేక ఆరోపణలు, అనేక విమర్శలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ అంశాల్లో ఇప్పటికే అనేక మంది అరెస్టులు జరిగినాయి. అసలు ఈ అంశానికి సంబంధించి ఒక చెట్టుకు తెలుసు, ఒక పుట్టకు తెలుసు, ఒక గోడకు తెలుసు అని చెప్పని పులివెందుల, కడప ప్రజానీకం అందరూ చెప్తారు. కానీ దీంట్లో ఆరోపణలు, ప్రత్యారోపణలతో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ అంశాలకు సంబంధించి స్వయంగా ప్రభుత్వ సలహాదారులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇందులో బీటెక్ రవి ప్రమేయం ఉంది అనేటువంటి ఆరోపణలు కూడా చేయటం జరిగింది. ఎవరైతే దీంట్లో ఇప్పుడు A1గా ఉన్నటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సతీమణి సైతం ఈ ఆరోపణలు చేయటం జరిగింది. ఈ అంశాలకు సంబంధించి అసలు ఏం జరిగింది, అసలు వాస్తవాలు ఏమిటి అనేటువంటి అంశాలకు సంబంధించి మనం ఈరోజు ద లీడర్ విత్ వంశీలో మనం బీటెక్ రవి గారితో, ఎమ్మెల్సీ బీటెక్ రవి గారితో మనం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్కారం బీటెక్ రవి గారు. నమస్తే వంశీ. నమస్తే అండి. ఏంటి రవి గారు, అంటే అసలు ఈ కేసు అంటే తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఇప్పుడు సిబిఐలో కూడా సంచలనం జరుగుతూ ఉంది. సిబిఐ పైనే కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అసలు ఎందుకు మీ మీద వేలెత్తు చూపించేటువంటి పరిస్థితులు, పరిణామాలు ఎందుకు వస్తున్నాయి అసలు? అసలు వాళ్ళు ఇప్పటికీ కూడా అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అతని మీద అయితే సిబిఐ కేసులు అవన్నీ 14 కేసులు ఉండి అదంతా కూడా జైలుకు పోయి వచ్చిన తర్వాత కూడా ప్రజలు అతనికి మ్యాండేట్ ఇచ్చారు కదా. అదే ప్రకారమే ఈ సిబిఐ ఇప్పుడు ఏదైతే ఆరోపణలు కానీ నీకు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దాన్ని కూడా అదే రకంగానే వీళ్ళు తిప్పి కొడతా ఎల్లుంటే ప్రజలు ఆ రోజు అట్లా దాన్ని ఎట్లా తేలిగ్గా తీసుకున్నారో దీనికి కూడా అదే రకమైన తేలిగ్గా తీసుకుంటారనే భ్రమలో వాళ్ళు ఇప్పటికీ ఇంకా డిఫెన్స్ చేసుకుంటానే వెళ్తున్నారు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్గా దీంట్లో దాచిపెట్టేది లేదు, ఏం లేదు. ఇంకోటి ఏదో వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు అనే దానికి లేదు. ఈరోజు వైఎస్ ప్రతాప్ రెడ్డి గారు ఆయన ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు. వైఎస్ భాస్కర్ రెడ్డి గారు, వైఎస్ ప్రతాప్ రెడ్డి గారు అంటే వైఎస్ అవినాష్ రెడ్డికి పెదనాన్న, బాబాయ్, బంధువు కాదు, వైఎస్ భాస్కర్ రెడ్డి గారికి అన్న, సొంత అన్న, ఈయనకు పెదనాన్న, సొంతం పెదనాన్న. ఆయన ఈరోజు స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడో అదంతా చెప్తే వరకు టైం ఆయన క్లియర్ కట్గా పోయినాను, అది మర్డర్ అని నాకు అనిపించింది, శంకరయ్య నీళ్ళు బెదిరిస్తున్నారు, చేసినారు. ఇప్పుడు బయట వ్యక్తులు ఇంకోరు మాట్లాడితే దానికి ఏదన్నా ఉంటుంది. సొంత మీ పెదనాయనకు మీకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఇంకోటి విషయం, వాళ్ళ పెదనాయన ప్రతాప్ రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి ఆయన మర్డర్కు నాకు అంటే కరెక్ట్ ఐడియా లేదు. 2 నెలల 3 నెలల ముందు ప్రతాప్ రెడ్డి ఇంటి ముందు నడి రోడ్డు మీద కూర్చొని వివేకానంద రెడ్డి ధర్నా మాదిరి చేసినాడు 1 అవర్, హాఫ్ అన్ అవర్. అంటే వాళ్ళిద్దరికీ ఏదైనా ఉంటే స్ప్లిట్స్ ఉన్నాయి. అలాంటి వ్యక్తే వివేకానంద రెడ్డి వచ్చి మంచోడు, ఆయన టికెట్ అడిగింది వాస్తవమే, భాస్కర్ రెడ్డి కుటుంబానికి వివేకానంద రెడ్డి సరిపోదనే స్టేట్మెంట్ ఆయనే ఇచ్చాడు. అంటే సిబిఐకి అంటే వాళ్ళిద్దరికి యాక్చువల్గా అయితే సరిపోదు. అంతకుముందు దీక్ష ధర్నా చేసి వాళ్ళ ఇంటి ముందు ఏదో పర్సనల్ ప్రాబ్లం. అలాంటి వైఎస్ కుటుంబంలోని వ్యక్తులే వాళ్ళే ఆ రకంగా సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇంకా దీన్ని ఆమె అంటే ఇప్పుడు శంకరెడ్డి భార్య ఏమో నేను ప్రైవేట్ కంప్లైంట్ వేసి నన్ను ఎందుకు విచారించలేదు అది ఇదని ఏదో ప్రైవేట్ కంప్లైంట్ వేసింది.
అంటే ప్రైవేట్ కంప్లైంట్ కూడా చాలా విచిత్రంగా ఉంది. ఎవరైతే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, ఎవరు సునీత, వైఎస్ సునీత భర్త, అంటే వైఎస్ వివేక అల్లుడు, ఆయన వాళ్ళ అన్న శివప్రసాద్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, అట్లాగే మీరు పరమేశ్వర్, మీ నలుగురు కలిసి కుట్ర పన్నారు అనేటువంటిది వాళ్ళ కొడుకు కూడా సిబిఐకి రాసిన లేఖ. అసలు ఎందుకని మీ మీద ఎందుకు చూపిస్తున్నారు ఆ ఏళ్ళు? ఇంకా దానికి అదే అంటే ఎంతసేపు ఉన్నా కూడా మనం ఆయన మీద కంటెస్ట్ చేసి గెలవడము అనేది ఒకటి. ఇంకా ఏదన్నా ఉంటుంది, ఇప్పుడు ఏది లేనప్పుడు ఎవరెవరి మీదకి ఏదో ఒకటి వేలెట్టు చూపాలా అనే దాంట్లో ఇదంతా చేస్తాను. కానీ లేదంటే ఇప్పుడు ఒకటండి, మా మీద ఆరోపణ చేసినారు, ఓకే, మేము ఫ్రమ్ ద డే బిగినింగ్ మా మీద ఏదన్నా చిన్న ఆధారం తెలిసినా కూడా పులివెందుల పూలంగల దగ్గరనే షూట్ చేసుకోండి, ఊరేసుకోండి, దేనికైనా సిద్ధం, నార్కో అనాలిసిస్ కూడా మేము సిద్ధం, మీకు ఏదన్నా కానీ అంటే మేము హిందూ ధర్మాన్ని నమ్ముతాం, మీరు ఇంకో ధర్మాన్ని నమ్ముతున్నారు కాబట్టి, అంటే ఎగ్జాంపుల్ జెరూసలేం కానీ, వాటికన్ సిటీ కానీ, అది కాదు లేకుంటే వేలంగిని మాత దగ్గరికైనా వచ్చి మేము ప్రమాణం చేస్తామని కూడా చెప్పినాం. ఇంతవరకు మీరు దాని సవాళ్ళను కూడా స్వీకరించకుండా ఊరికి మా మీద ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ధైర్యం ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఏమో ఆయన స్పీచ్ మాట్లాడతాడు, అన్నీ మాట్లాడతాడు కదా, ఆయన వచ్చి ఒకసారి ఈ విషయంలో, ఈ వివేకానంద రెడ్డి ఇష్యూలో నాది ఏమాత్రం తప్పు లేదని నేను ఎక్కడికైనా వచ్చి ప్రమాణం చేస్తా, నేను ఎక్కడికైనా కాల్చి చంపడం దేనికైనా సిద్ధం అంటున్నారు, మమ్మల్ని ఏ దానికైనా రెడీ, దేనికైనా రెడీ. ఇంత చిన్న ఆధారం చూపిండి. మీరు ఛార్జ్ షీట్ లో ఫ్రేమ్ అయ్యి ఇంత భయంకరంగా ఆ కేసులో ఎట్లా ఏ కోణం చూసినా కూడా లాస్ట్ కు అన్ని వేలు కూడా మీ వైపే చూపించే ఇలాంటి తరుణంలో ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా మీరు అసలు వాస్తవంగా అయితే ఏ పదవి కోసం అయితే నేను వివేకానంద రెడ్డిని మర్డర్ చేసినారనే అపవాదం నా మీదకి వచ్చిందో ఆ పదవికే రాజీనామా చేసి సిబిఐ ఇన్వెస్టిగేషన్కి కానీ ఇంట్రాగేషన్ కానీ నేను సహకరించి నేను నాదేదైనా ఉంటే కోర్టులో ప్రూఫ్ చేసుకొని మళ్ళీ తప్పు కాదని తెలిసినప్పుడే నేను ఎంపీ పదవి చేపడతానని ఆయన ధైర్యంగా స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. ఎందుకు ఇవ్వట్లేదంటారు? అంటే ఎందుకు ఇవ్వట్లేదంటే ఇంకా దాని అర్థం మీరే చెప్పారు. ఇప్పుడు ఆయనకు సంబంధం లేదు, ఎవరు ఆడ నువ్వు రాజీనామా చేసినా ఇంకోటి చేసినా ఆ తర్వాత నెక్స్ట్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉండే పరిస్థితుల్లో వైఎస్ డాష్ అనే వ్యక్తే ఎంపీ అభ్యర్థిగా వస్తాడు, మీకు వచ్చిన ఇబ్బంది లేదు, ఏమీ లేదు. పోనీ ఇది జగన్మోహన్ రెడ్డికి అంటే ఫస్ట్ ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియదని అనుకుందాం. స్టార్టింగ్లో జగన్మోహన్ రెడ్డికి తెలియదన్నప్పుడు నిన్నంత గుడ్డిగా నమ్మి తర్వాత నీకు ఇంత సహకారం చేసే జగన్మోహన్ రెడ్డికి నీ వల్ల చెడ్డ పేరు వచ్చేటప్పుడు ఎవరైనా అవినాష్ రెడ్డి ప్లేస్లో ఉంటే అన్న నా వల్ల పార్టీకి కానీ మీకు కానీ చెడ్డ పేరు వస్తుంది, నేను రాజీనామా చేస్తా ఈరోజు, తర్వాత ఇన్వెస్టిగేషన్కి నేను సహకరిస్తా, అంతా అయిపోయి కోర్టులో ప్రూఫ్ అయినాకనే నేను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తా, ఈ చెడ్డ పేరు అంటే నా వల్ల నీకు చెడ్డ పేరు వస్తుంది, అది కరెక్ట్ కాదు అని ఎవరైనా మామూలుగా చెప్తారు. ఎందుకు చెప్పలేదంటే దాని అర్థం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, దీని వెనక అవినాష్ రెడ్డి ఉన్నాడా, అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే వీడేమైనా నోరు ఇప్పితే మా బండారం బయటపడుతుందని భయమా? ఇప్పుడు ఇంకోటండి వంశీ గారు క్లియర్గా అంటే ఈ కేసు పెక్యులర్ అంటే స్పెషల్ కేసు అని చెప్పేదానికి ఇప్పుడు వీళ్ళు అక్కడికి ఎంటర్ అయినారు 6:15కో 6కో ఏందనేది వీళ్ళు ఎంటర్ అయిపోయి ఆడున్నారు. ఎక్కడైనా కూడా అంటే ఒకటే కేసులో ఒకటి వచ్చేసి మర్డర్ జరిగింది, నెక్స్ట్ స్టెప్ వచ్చి సాక్ష్యాలు తారుమారు. ఎక్కడైనా అనేకమైన కేసెస్లో కావాలంటే మీరు అంటే మంచి ప్రొఫెషనల్ లాయర్స్ని అడగండి, క్రిమినల్ లాయర్స్ను. ఒక మర్డర్ చేస్తే సాక్ష్యాల ట్యాంపరింగ్ అవి చేసేది ఇంకో ప్లేస్లో జరిగింది, ఎక్కువ ఛాన్సెస్ అంటే శవాన్ని ఎత్తుకొని అటుకోపోతారు, అక్కడ సాక్ష్యాలు ఆనవాలు చేసి. ఈ ఒక్క కేసులో స్పెషల్ కేసులో మర్డర్ ఇక్కడే జరిగింది, తర్వాత ఒక 1/2 అవర్కా 1 అవర్కా 2 అవర్స్గా విలువై సాక్ష్యాల ట్యాంపరింగ్ కూడా ఇక్కడే చేసినారు. ఇది అసలు ఒక్క నిమిషం లెట్. ఇప్పుడు మీరు అక్కడికి పోయినారు, మీకు అప్పటికి ఏ చిన్న పిల్లోనికి చూసినా ఫోటోలు కానీ మీరు పడిన ఆకారం చూస్తే మీకు మర్డర్ అనే విషయం అర్థమవుతుంది. మీకు మర్డర్ అనే విషయం అర్థమైనప్పుడు సాక్ష్యాల ట్యాంపరింగ్ ఎవరు చేస్తారు? సాక్ష్యాల ట్యాంపరింగ్ ఎవరు చేస్తారంటే ఆ మర్డర్ చేసిన వాళ్ళు ఎవరో మీకు తెలుసు కాబట్టి. అది సింపుల్ లాజిక్ దీంట్లో. ఇప్పుడు చూస్తానే మర్డర్ జరిగింది, మర్డర్ జరుగుతానే మనం పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాం, ఇంకోటి చేస్తాం, లేదు చెప్తాం. కానీ మర్డర్ చేసిన అక్కడికి పోయిన తర్వాత మీరు ఆ సాక్ష్యాలు అవన్నీ ట్యాంపరింగ్ చేసి సాక్ష్యాలు లేకుండా చేయాలనే ఆలోచన ఎవరికి వస్తుందంటే ఈ హత్య చేసిన వాళ్ళు వీళ్ళకి తెలిసిన వాళ్ళు అయితేనే వాళ్ళని కాపాడే ప్రయత్నం వచ్చేసి వీళ్ళు చేస్తారు. సెకండ్ పాయింట్, చేయించిన వాళ్ళే వీళ్ళు అయినప్పుడు ఆటోమేటిక్గా అది జరుగుతుంది. నేను చెప్తున్నానన్నా, వివేకానంద రెడ్డి కేసులో పెట్టిన సెక్షన్లు 302 ఫస్ట్ వర్తిస్తుంది, తర్వాత 201 సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేశారు, తర్వాత 120B వీళ్ళంతా కుట్ర పని చేశారు. ఎర్రగంగిరెడ్డి మీద 506
అంటే సెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఇతను సాక్ష్యంలో బెదిరించిన రంగయ్యను చూస్తే ఆ సెక్షన్లు ఉన్నాయి. దీంట్లో 201 అనే ఈ సెక్షన్లో అంటే సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేసినారనే ఈ సెక్షన్లో రామ్ జత్మలాని వచ్చి వాదించిన, హరీష్ రావులు వచ్చి వాదించిన, అవినాష్ రెడ్డిని, శంకర్ రెడ్డిని ఎవ్వరూ కాపాడలేరు ఈ విషయంలో. ఎందుకంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇప్పుడు అక్యూజ్డ్ మీద అతని మీద ప్రెజర్, ఇప్పుడు సాక్షులు ఉన్నారు, అందరూ ఏం చెప్తారు, వివేకానంద రెడ్డిని ఎవరు మర్డర్ చేశారో మాకు తెలియదు, కానీ అక్కడ ఉండే సాక్ష్యాలు చెరిపేసిన దాంట్లో అయితే దేవిరెడ్డి, శంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఉన్నారని చెప్తారు. అంటే ఏమని అర్థము, ప్రతి సాక్షి చెప్పేది కూడా ఈ అక్యూజ్డ్ మీద ప్రెజర్ బిల్డప్ అవుతుంది. వీళ్ళే తుడిచినారు, వీళ్ళే చేసినారంటే చేసిన వాళ్ళు ఇలా తెలుసు. నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే రాష్ట్ర ప్రజానీకానికి కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది ఒక అంశంలో. నాకు ఆ ఫోటో చూసిన తర్వాత దాని మీద మనం మాట్లాడదాం. పీసీఆర్ ఒక్కసారి వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఫోటో వేయండి. ఇదండి ఆ ఫోటో, మీరు చూసారా? అది ఆ ఫోటో. అసలు ఆ ఫోటో చూసిన తరువాత ఆ ఫోటో గుండెపోటని ఎవరన్నా చెబుతారా అండి? నాకు తెలిసి దాన్ని గుండెపోటు అని చెప్పటం అని అంటే అసలు అంతకంటే ఆశ్చర్యకరమైనటువంటి అంశం, అంతకంటే నేరమైనటువంటి అంశం ఇంకోటి ఉన్నదేమో. నాకైతే అది 100% అది మర్డర్. అది గొడ్డల పోట లేకపోతే కత్తిపోట అనేది ఎవరికైనా అది వేరే విషయం, కానీ అది మర్డర్. కానీ అది గుండెపోటు అని చెప్పటం అది అసలు ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారు? అసలు సాధ్యమైంది ఎలా అంటే ఇప్పుడు అక్కడికి ఎవరైతే మర్డర్ చనిపోయే వాళ్ళంతా ఆ ఇంటి గురించి, పరిసరాల గురించి, ఎర్రగంగిరెడ్డి ఎప్పుడు అక్కడే ఉండేవాడే, అంతా అయిపోతారు, ఈజీగా చేస్తారు. శంకర్ రెడ్డి అనే అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇంకోటి కానీ చాలా హిస్టరీ ఉంది అతనికి. అతనంతా కూడా ఎప్పుడు కూడా కోవర్ట్ ఆపరేషన్, వెనకముడి ఉండేవాడిని సెట్ చేసుకుని, ఎర్రగంగిరెడ్డిని సెట్ చేసుకుని ఇచ్చేసినాడు. వీళ్ళకి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకడు పడుకుంటాడు, ఏదో దిండు పెట్టి క్లోజ్ చేసేయండి, మేము పొద్దున గుండెపోటు అని చెప్తాము, ఫ్రీజర్ బాక్స్ తెచ్చి పెట్టేసి చేసి క్లోజ్. ఇది సింపుల్ వాళ్ళు అనుకోండి. కానీ అక్కడ ఏం జరిగిందో, ఇప్పుడు సీన్లో ఉన్న వాళ్ళు వీళ్ళు మందు కొట్టిపోయినారు, ఏం జరిగిందో రప్చర్ అయ్యి ఇదంతా నరికి చేయాల్సి వచ్చింది. ఇదంతా వాళ్ళకి తెలియదు కదా, పని అయిపోయిందని చెప్పినారు. అది ఇంకా వాళ్ళు ఆ మూడ్లోనే ఉన్నారు, దీన్ని గుండెపోటుగా చేసింటారనే. ఎప్పుడు వీళ్ళు వాళ్ళకు అంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం వీళ్ళ మధ్యలో ఇప్పుడు ఈ పాత్ర ఎంటర్ అవుతుంది, ఉదయ్ కుమార్ రెడ్డి అనే పాత్ర. ఉదయ్ కుమార్ రెడ్డి అనే పాత్ర 3:30కే ఈ ఎవరైతే వీళ్ళను చేసినారో పని అయిపోయిందా లేదా అని చెప్పే బాధ్యత ఉదయ్ కుమార్ రెడ్డికి అప్పగించినట్టున్నారు. 3:30కి అర్లీ మార్నింగ్ 3:30కి ఉదయ్ కుమార్ రెడ్డి ఇంట్లోంచి బయటకు వచ్చినాడు. అదే 100% సిబిఐ దగ్గర స్టేట్మెంట్స్ రికార్డ్స్ అయి ఉన్నాయి. ఇంట్లో నుంచి, అతని ఇంట్లోంచి, ఉదయ్ కుమార్ రెడ్డి ఇంట్లోంచి వీళ్ళు పోయిన వాళ్ళు అతనికి ఏ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ ఈ టైంలో బయటికి వెళ్తున్నావు అంటే వివేకానంద రెడ్డి చనిపోయాడంట, నేను బయటికి వెళ్తానని వాళ్ళ అమ్మతో క్లారిటీగా చెప్పినాడు. ఆయనకు ఇంత నాలెడ్జి ఇదంతా తెలియదు. అతను బయటకు వచ్చేసినాడు. బయటకు వచ్చి మళ్ళీ ఈ మధ్య సిబిఐలో రిపోర్ట్లో కూడా ఆ ఇంటి పరిసరాల్లో ఇతని సెల్ టవర్లో ఉన్నాడనే విషయం కూడా తెలిసింది. అప్పుడు అక్కడికి వచ్చి చూసి అతనికి పని అయిపోయిందని ఇన్ఫార్మ్ చేశాడు. క్లారిటీ అంటే క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అదంతా తతంగం అంతా పడి మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి 4:45 అయింది. ఈ గ్యాప్లో ఆ తర్వాత వాళ్ళమ్మ ఏదో ఇంటి ముందర చల్లుకుంటా పక్కింటి వాళ్ళతో మాట్లాడడము, వివేకానంద రెడ్డి మర్డర్ విషయం కూడా బాహ్య ప్రపంచానికి 6:15కు తెలిస్తే పక్కింటి వాళ్ళకి 5 గంటలకే తెలిసినట్టు అయిపోయింది. అదొకటి. తర్వాత నెక్స్ట్ 6:30కో 6:45కో ఉదయ్ వాళ్ళ మదర్ పేరు శకుంతలమ్మ, వాళ్ళ పక్కింట్లో వచ్చేసి జగన్కు బాగా దగ్గర, బాగా క్లాస్మేట్గా ఉన్నారు రఘునాథ్ రెడ్డి అని, డాక్టర్ రాఘవేంద్ర రెడ్డి కొడుకు, అతని పేరు రఘు. వాళ్ళ మదర్ పేరు వచ్చేసి ప్రభావతమ్మ. ఇటుపక్క ఎందుకు క్లారిటీగా చెప్తానంటే వీళ్ళకి ఎలా దీనికి సంబంధం లేదని ఎట్లా చెప్పుకుంటారో చెప్పాలి. ఇటుపక్క ఇంట్లో కృష్ణగారిపల్లె బాబురెడ్డి అని, బాబురెడ్డి భార్య గారి పేరు వచ్చేసి ఉమాదేవి. వీళ్ళు బయట కూర్చొని లోపల వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయినారని లోపల టీవీలో బయటికి వినపచ్చేట్టుగా వచ్చింది 6:15కు. ఆయన ఏమనింది వాళ్ళతో, 3:30కే మా వాడు చెప్పిపోయినాడు వివేకానంద రెడ్డి చనిపోయినాడని, మీకు ఇప్పుడు టీవీలో తెలుస్తుందని విషయం ఆయన ప్రభావతమ్మతో ఉమాదేవితో చెప్పింది. మార్నింగ్ 6:15కి చెప్పింది. ఈ చెప్పిన విషయాన్ని క్లారిటీగా సిబిఐ వాళ్ళు ప్రభావతమ్మను ఇన్వెస్టిగేషన్ పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు, ఉమాదేవి గారిని పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు, శకుంతలమ్మను స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు. ఇంకో విషయం, వీళ్ళిద్దరితో స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు ఎదురుగా ఉదయ్ని కూర్చోబెట్టి కూడా
స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు. ఓ ఉదయం ముందరనే ఓకే మీ అమ్మ ఇట్లా చెప్పింది, నువ్వు ఇట్లా పోయినావంటే కూడా అతను పోలేదని కూడా చెప్పలేని పరిస్థితిలో, అంటే అంత పకడ్బందీగా చేసిన. ఇప్పుడు బాహ్య ప్రపంచానికి 6:15 కదా కృష్ణారెడ్డి వచ్చి తలుపు తడితే మా విషయం తెలిసినది. బాహ్య ప్రపంచానికి ఇది తెలిస్తే ఉదయకి 3:30-4కి ఎట్లా తెలిసిందంటే ఇప్పుడు లాజిక్. అయితే ఉదయ్ కుమార్ రెడ్డికి వైఎస్ అవినాష్ రెడ్డికి ఉన్న అవినాభావ సంబంధం ఏంటి? ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి గంగిరెడ్డి గారు హాస్పిటల్లో పనిచేస్తారట కదా, మరి ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర అంటే ఎట్లా చూడొచ్చు అంటారు అసలు? ఉదయ్ కుమార్ రెడ్డి అనే అతను చిన్న సాధారణ ఫ్యామిలీ, గొల్లలగూడూరు వాళ్ళది. గొల్లలగూడూరు అంటే ఈసీ గంగిరెడ్డి గారి వాళ్ళ ఊరే. వాళ్ళ హాస్పిటల్లో పెట్టుకునేప్పుడు మంచిగా ఏదో అని కాంపౌండర్గా పెట్టుకొని ఓ రకంగా వాళ్ళ ఫ్యామిలీని అంతా వాళ్ళే చూసుకునేట్టు, వాళ్ళను దాటి కాదనలేని పరిస్థితి. వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందే అతను. ఇంకోటి అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మర్డర్కు ఈ గ్యాప్లో 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు. ఎవరు? ఉదయ్ కుమార్ రెడ్డి. ఆ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళందరికీ పండగ డబ్బులు. అవునా? ఎంత ఏ ఊరికంటే వాళ్ళకు డబ్బులు. ఏమైనా అసలు విషయం బయట పెడితే వచ్చి వాళ్ళు లోపలికి పోతారు. ఎవరికైనా డబ్బులే. ఓకే. అంటే ఉదయ్ కుమార్ రెడ్డి ఎందుకు రామ్ సింగ్ మీద కంప్లైంట్ ఇవ్వటం, రామ్ సింగ్ ఒత్తిడి చేస్తాడు, సిబిఐ ఐఓ మీద, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద కంప్లైంట్ చేశాడు, కోర్టుకు వెళ్ళాడు, కేసు కట్టించాడు. ఏంటి ఇదంతా? ఎందుకు అంత టార్గెట్ రామ్ సింగ్ అయ్యాడు? రామ్ సింగ్ అంటే అంతకుముందు కొంచెం మనం కనుక వెనక్కిపోతే సిబిఐ ఆఫీసర్గా ముందు దీపక్ గౌర్ అనే అతను ఉన్నాడు. దీపక్ గౌర్ అనే అతను ఉన్నప్పుడు సరిగా ఇన్వెస్టిగేషన్ చేయలేదు, వీళ్ళకి కొంచెం ఏదో ఉన్నాడనే, అదే క్లారిటీగా మనం అవి చెప్పకూడదు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు అతను మారిపోయి రామ్ సింగ్ వచ్చినాడు. రామ్ సింగ్ వచ్చినప్పటి నుంచే ఈ 164 స్టేట్మెంట్ కానీ ఈ కేసు సబ్జెక్ట్ కానీ వచ్చి ఇదంతా. ఇప్పుడు సిబిఐ వాళ్ళదంటే ఎట్లుంటుందంటే జనరల్గా ఉదయ్ కుమార్ నువ్వు 3:30కి బయటకు పోయినావు, నీ సిగ్నల్ ట్రేస్ అయింది, ఆ సిగ్నల్ సెల్ కంపెనీల నుంచి ఒక సర్టిఫికేట్ కూడా తీసుకుంటారు. మీ అమ్మతో నువ్వు ఇట్లా చెప్పినావు, మీ అమ్మ పక్కింటి వాళ్ళతో ఇట్లా చెప్పింది, ఇదంతా వాస్తవమే. వాస్తవమైనప్పుడు నువ్వు వాస్తవం అని చెప్పుకుంటే నువ్వు విట్నెస్ అవుతావు. వాస్తవం కాదని నువ్వు బొంగితే నువ్వు అక్యూజ్డ్ అవుతావు. ఫస్ట్ వాళ్ళు ఛాయిస్ ఇస్తారు. నువ్వు విట్నెస్గా ఉండి ఇదంతా ఓకే అని చెప్తావా, లేదంటే అక్యూజ్డ్ అయిపోయి ఇదంతా చేసుకుంటావా, నీకు ఒక అవకాశం ఇస్తానమని చెప్తారు. ఇతనేమో సీన్లో ఉండి మర్డర్ ఏం చేయలేదు కాబట్టి ఇన్ఫర్మేషన్ మాత్రం నువ్వు చేసినావు కాబట్టి నీకు అవకాశం ఇచ్చినట్లు అతనికి చెప్తారు. ఇదంతా ఒత్తిడి అనమాట. ఇదంతా వాళ్ళు చెప్తే ఇతను ఎక్కడ విట్నెస్గా మారి మళ్ళీ దశగిరి మాది అవుతుందేమో అని ఇతను ఏం చెప్పినా వాళ్ళ కంట్రోల్లో ఉండే మనిషి. నువ్వు అట్లా చేయపోని ఏమనక మేము ఉంటామని అతనికి ధైర్యాన్ని నింపేదానికని ఒకటి, అతనికి సిబిఐకి చెడు ఇచ్చేసేస్తే ఇంకా అప్రూవర్గా మారే అవకాశం కూడా ఉండదు ఆ కోణం. ఓకే, 2 ఉంటాయి. అసలు వైఎస్ వివేక కేసు విషయంలో పులివెందెల్లో, కడపలో చెట్టుకి, పుట్టకి, గుట్టకి, గోడకి తెలిసినటువంటి అసలు అంశం ఏంటి? అసలు ఏంటి ఆ హత్య? ఎలా జరిగింది? ఎలా పథకం రచించారు? మెయిన్ అసలు ఏంటి దీంట్లో? ఇప్పుడు పులివెందుల్లో ఏదన్నా ఇప్పుడు కౌన్ బనేగా కరోడ్పతి అని పెడితే వానికి ఆన్సర్ తెలియకపోతే ఆడియన్ పోల్స్ అడుగుతాడు. 1 2 3 4 ABCD ఏదన్నా ఆప్షన్ కోసం ఆడియన్ పోల్ ఇస్తే 99% ఆడియన్ పోల్స్ చెప్పింది అది వాస్తవమే వస్తుంది. మిస్టేక్ ఎప్పుడో కర్మ టైం బ్యాడ్ అయితే ఆ క్వశ్చన్ రాంగ్ అవుతుంది. అట్లాగా పులివెందుల్లో హత్య జరిగిన 1-10 రోజుల నుంచి ఈ టాక్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు ఎవరు వాళ్ళ తప్ప ఎవరికేం అవసరం ఉంది, 100% ఉంది అని ఓపెన్గా అంతా కూడా మాట్లాడే పరిస్థితి. ఎందుకు ఇదే విషయాన్ని భాస్కర్ రెడ్డి గారికి కూడా ఇట్లా అనుకుంటున్నారు, మీ దగ్గరికి పనుల కోసం అయితే వచ్చారు, ఇల్లు దాటిపోతానే మిమ్మల్ని ఇట్లా అనుకుంటున్నారంటే ఆ విషయం మాకు తెలుసు అని కూడా భాస్కర్ రెడ్డి వేరే వాళ్ళతో చెప్పినాడు. అదేం దాచిపెట్టింది కాదు, అసలు ఇంకోటి కాదు. దీంట్లో మీకు ఎందుకు వాళ్ళ మీదకే పోతుంది అనే దానికి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు పనిచేస్తాడని చెప్పినాడు. అది శుద్ధ అబద్ధం. ఆయన వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం పనిచేసినాడంటే ఓకే. అతను మర్డర్ జరిగింది నిన్న పట్టాభి వల్లరామయ్య కూడా మర్డర్ జరిగింది 15th ఎర్లీ మార్నింగ్. ఫస్ట్ జాబితా అనౌన్స్ చేసింది 17th. ఆ జాబితా అనౌన్స్ కాకుండా ఆయన అడ్డపడతాడనే కదా వీళ్ళు లేపేసింది. ఓకే, 17th ఫస్ట్ అంటే తొలి జాబితా వచ్చింది. దాంట్లో అవినాష్ రెడ్డి పేరు 9 మందిని ప్రకటించాడు ఎంపీ అభ్యర్థులు. దాంట్లో ఉంది 17వ తేదీ. మర్డర్ జరిగింది 15వ తేదీ. ఈయన అవినాష్ రెడ్డి గెలుపు కోసం వివేకానంద రెడ్డి అహర్నిశలు పనిచేసినాడని సజ్జల రామకృష్ణ చెప్తారు. క్యాండిడేట్ ను ప్రకటించకుండా పార్టీ గెలుపు కోసం అంటే నమ్మొచ్చు. అంటే ఆయన పార్టీ గెలుపు కోసం ఎంపీ సీటే వివాదమా? ఎంపీ సీటు విషయంలోనే వైఎస్ వివేక్ అడ్డుపడ్డా అవినాష్? 100%. దీంట్లో ఎటువంటి పరిస్థితుల్లో
నీకు షర్మిల గారి ఇప్పుడు వైఎస్ ప్రతాప్ రెడ్డి గారు చెప్పింది అదే కదా, ఆయన కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. షర్మిల కానీ ఆయన చెప్పింది వివేక్ అడిగినాడని అది తప్పు పాపం. ఆయన ఏదైనా మన కుటుంబానికి ఉండాలా. ఓకే, ఏంటి అసలు వైఎస్ వివేక అంటే రాజశేఖర్ రెడ్డి లేదా వైఎస్ వివేక కుటుంబానికి వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబానికి ఆ వ్యత్యాసం ఉందా ఏంటి? ఆ గొడవ ఏంటి అసలు? వ్యత్యాసం చాలా మంది తెలియదు అసలు అది ఆ గొడవ ఏంటని. అంటే గొడవ ఏం కాదు, వ్యత్యాసం అంటే జస్ట్ వాళ్ళు కజిన్స్. ఎవరు? భాస్కర్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి ఓన్ బ్రదర్స్ కాదు. ఓకే. అండ్ రాజశేఖర రెడ్డికి వివేకానంద రెడ్డి ఓన్ బ్రదర్. వాళ్ళు కజిన్స్ అంటే దాయాదులు అంటే రాజారెడ్డి గారి తమ్ముడు లేదా అన్నం. రాజారెడ్డి తమ్ముని అన్న కొడుకులు అట్లా వస్తారు, రాజారెడ్డి కొడుకు అట్లా వస్తారు. వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కడ వచ్చిందంటే వివేకానంద రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో ఆయన మంత్రి పదవి తీసుకొని వాళ్ళ మీద పోటీ చేసినప్పుడు అప్పుడు విధి లేని పరిస్థితుల్లో జగన్ వాళ్ళకి ఇది కావడము, వాళ్ళని ఎంపీ క్యాండిడేట్గా డిక్లేర్ చేయడము, ఇంకా పులిందలు ఎవరో రాజకీయం చూసుకోవాలని. అంతవరకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎప్పుడు వాళ్ళకి ఏ పదవి రాలేదు, మీరు గమనించండి. ఏ పదవి లేదు, పూర్తిగా దూరంగా ఉంచేవాళ్ళు. దూరం అని కాదు, అట్లా కాదు, ఆయన ఒక లెవెల్లో అట్లా మెయింటైన్ చేసుకుంటూ పోయినాడు. అప్పుడు అంతా వివేకదే పెత్తనం, అంతా వివేకానంద రెడ్డిదే పెత్తనం అనుకున్నా కూడా ఏదన్నా పని కావాల్సిన అంతా వివేకానంద రెడ్డి దగ్గర పోయారు. ఈయన కొంచెం ఇది అంటే బేసిజాలు అట్లా లేదు, ఎవరైనా వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెనకమ్మడిపోవడము, పోలీస్ స్టేషన్కి వెనకమ్మడిపోవడము అదంతా చేస్తారు. మళ్ళా రేపొద్దున అధికారం వచ్చినా అసలు టికెటే రాకపోయినా మళ్ళీ ప్రజలంతా కూడా మన ఇన్నాళ్ళు మనం ఉన్నాం, మళ్ళీ వివేకానంద రెడ్డి దగ్గరికే పోతారు. ఆ వర్క్ మనం సిన్సియర్గా మనం చేయలేము, ఇతను ఉంటే ఎప్పటికైనా సమస్య. ఇది ఈ లాజిక్ తోనే. అంటే వివేక కడగకపోతే ఎవరికి విజయం కడిగాడా సీటు? మన కుటుంబంలో కావాలా, మన కుటుంబంలో షర్మిలమ్మకి అన్నయ్యి, ఓకే నో ప్రాబ్లం. తర్వాత విజయం మనం ఓకే విజయమ్మ కన్నా ఇవ్వండి, మన కుటుంబానికి కాకుండా పోయేదానికి కాదని గట్టిగా పట్టుబట్టడము. కొంచెం ఇక్కడ ఇంట్లో వీళ్ళ సపోర్ట్ కూడా అప్పుడు ఆటోమేటిక్గా షర్మిలమ్మకు వీళ్ళ సపోర్ట్ కూడా ఉంది. అప్పుడు కొంచెం ఆడ డిస్ప్యూట్ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే జగన్ వాళ్ళ ఆ ఇంట్లో పెళ్లి చేశాడో, వాళ్ళు 4-5 అన్నదమ్ములు, భాస్కర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, జోసఫ్ రెడ్డి, అంతా ఒక 5 మంది అన్నదమ్ములు. భవిష్యత్తులో ఎప్పుడైనా జగన్కు ఇబ్బంది లేకుండా వాళ్ళ అమ్మాయిని వాళ్ళ మేనగోడలను చేసుకుంటే భవిష్యత్తులో అంతా బాగుంటుంది, ఇబ్బంది లేకుండా ఆయన దురదృష్టితో చేసుకున్నాడు. అది ఇక్కడ రివర్స్ అయింది. అందరూ అనడం ఆమెతోనే రివర్స్ అయింది, భారతీ మేడంతోనే వీళ్ళంతా దూరమైనారు, షర్మిలమ్మ విజయమ్మ అని కూడా అంత ఇంటర్నల్ గా డెప్త్ నాకు తెలియదు కానీ బయట అనుకోవడం అయితే ఫ్యామిలీలో కనిపిస్తున్నటువంటి చర్చలు కూడా షర్మిలమ్మ విజయమ్మ దూరం కావడానికి కూడా. ఏంటి అసలు శివగామి పాత్ర అనేది ఇప్పుడు విపరీతంగా చర్చకు వస్తుంది. అసలు ఎవరు ఇందుట్లో శివగామి? ఇందాక చెప్పిన వాళ్ళు అనుకోండి, ఎందుకంటే ఒకటి లేకుండా మనం మాట్లాడకూడదు, బట్ అంటే ఒక చర్చ ఎందుకు ఒక పాయింట్ అది రైజ్ అవుతూ ఉంది. సరే, అట్లాగే ఇంకొక అంశానికి సంబంధించి బీటెక్ రవి గారు, దస్తగిరి చెప్పినటువంటి స్టేట్మెంట్ సిబిఐకి ఇచ్చినటువంటి దాంట్లో దాదాపు 2.5 గంటల పాటు మేము ఇంట్లో అత్యంత క్రూరంగా మేము చంపామని చెప్పాడు. ఏంటి అంత క్రూరంగా చంపాల్సినటువంటి పరిస్థితి అసలు ఎందుకుంది? అంటే అది ఆ మర్డర్ జరిగినటువంటి ఆ సీన్ కానీ లేదా అతను చెప్పినటువంటి దాంట్లో చూస్తే అత్యంత పాశవికంగా హింసించి చంపారు. ఏంటి అంత కక్ష ఏంటి? ఎందుకని అట్లా? అంటే అది అంటే ఆ డైరెక్షన్ ఇచ్చారంటారా, లేదా ఆ డైరెక్షన్ వీళ్ళు అక్కడ ఇన్సిడెంట్ అట్లా చేశారంట? నేనంతే ఆ డైరెక్షన్ అనేది నాకు కొంచెం ఏదంటే వీళ్ళ ప్లాన్ అంతా సింపుల్గా అయిపోతుందనే, ఎక్కడ ఏం మట్టి అంటకుండా సింపుల్గా దిండు పెట్టి క్లోజ్ చేసేసి పొద్దున్నే గుండెపోటు అని చెప్పి ఫ్రీజర్ బాక్స్ తెచ్చి దాంట్లో పెట్టేసి ఫ్యామిలీ మెంబర్స్ కూడా గుండెపోటు అని అందరు వచ్చి దండేసిపోయి సాయంత్రానికి క్రిమేషన్ అయిపోయి హ్యాపీగా అదే టైప్ మెంటాలిటీ దేవిరెడ్డి శంకర్ రెడ్డిది ఎప్పుడైనా కూడా. ఓకే, నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఆ రకంగానే ప్లానింగ్ ఉంటుంది. అక్కడికి పోయినాక ఏదో రివర్స్ జరిగి వాళ్ళు ముందు వాళ్ళే చెప్పినారు 12:30 గంట వరకు తాగి ఉన్నారని. కాబట్టి నాకైతే దాని మీద అంత కరెక్ట్ అంచనా లేదు. నా ఆలోచన అయితే శంకరెడ్డి ఐడియా అయితే ఇట్లే ఉంటుంది. ఏంటి దేవిరెడ్డి శంకరెడ్డి మీకు స్నేహితుడా, మిత్రుడా అంటే వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ తమ్ముడు వచ్చేసి మా క్లాస్మేట్. వాళ్ళ తమ్ముడు మీ క్లాస్మేట్? నాకన్నా 2 years సీనియర్ అయినా. ఓకే, తమ్ముడు అప్పుడు 20 years బ్యాక్ అంతా కలిసి మా క్లాస్మేట్ అన్నే కదా. ఓకే, ఏంటి అసలు దేవిరెడ్డి శంకర్ రెడ్డికి సంబంధించి ఒక చర్చ జరుగుతూ ఉంది. అంటే అతను కేసుల్లో కానీ లేదా గతంలో అనేక కేసులు ఉన్నాయి, అనేక ఆరోపణలు ఉన్నాయి. ఒక పథకాన్ని, వ్యూహాన్ని రచించడంలో శంకర్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరిస్తాడు. శంకర్ రెడ్డి వల్లనే
వైఎస్ వివేకాకి భాస్కర్ రెడ్డి కుటుంబానికి కూడా వైరం పెరుగుతూ వచ్చిందన్నది కూడా ఒక చర్చ ఉంది. ఏంటి శంకర్ రెడ్డి అంత ఆలోచన, అంత శక్తివంతుడా? అంటే ఆలోచన అని కాదు కానీ అతనికి వలననే వివేకానంద రెడ్డికి ఆ ఫ్యామిలీస్ అన్నీ కూడా డిస్ప్యూట్ అయిన మాట వాస్తవం. అతనే కారణం 100%. ఒకసారి నేను అంతకుముందు కూడా ఒకటి చెప్పినా, మేము టీడీపీలో ఉండి ఏదో వాళ్ళని తగ్గియాలని ప్రయత్నం చేసి 10% కూడా సక్సెస్ కాలేకపోయినాము. అదే మా ఫ్రెండ్ శంకర్ రెడ్డి వాళ్ళని టోటల్గా జీరో చేసి పడేసినాడని కూడా చెప్పిండే. అంటే అంతా ఇతని కంట్రోల్లోకి వచ్చేసేది. అవినాష్ ఈయన ఏం చెప్తే అదే కాదని లేని పరిస్థితికి వచ్చినాడు. అది ఏదైనా అంతే, పలానా ఊర్లో పలానాడు సర్పంచ్ కావాలంటే ఎస్, ఎంపీటీసీ కావాలంటే ఎస్, ఆ స్టేజ్కి వచ్చింది వ్యవహారం. అప్పుడు అంతే ఎంపీ చెప్పినట్టు అతనేనాలి కదా. అసలు నీ ఎంపీని కలవాలంటే పక్కన శంకరెడ్డి లేనిది ఎంపీతో డైరెక్ట్ ఎంపీతో 1-to-1 మాట్లాడే పరిస్థితే లేదు పులివెందుల తాలూకాలు ఎవరు కూడా. అవునా? శంకరెడ్డికి తెలియకుండా. అంటే ఆత్మ అంటున్నారు, అది ఆత్మ అయితే ఆ విషయంలో ఎవరినైనా అడగండి పులివెందులలో. ఏంటి శంకర్ రెడ్డి మీద కేసులు? శంకర్ రెడ్డికి చాలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎప్పుడో గతంలో టీడీపీని భయపడేయాలని 2 మర్డర్లు జరిగినాయి చాలా 20-25 years బ్యాక్. ఆ మర్డర్స్ శివరామరెడ్డి అని ఒక మర్డరు, విలేకర్ నారాయణ ఆ మర్డర్ కేసుల్లో కూడా దేవిరెడ్డి శంకర్ రెడ్డి అక్యూజ్డ్. తర్వాత 2005లో రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు మా క్లాస్మేట్ మహేష్ అని ఇతనికి ఆపోజిట్, అతన్ని కూడా ఇట్లా కోవర్ట్ ఆపరేషన్ చేసి టీవీఎస్లో 2-wheelerలో ఒక అతన్ని కోవర్ట్ ఆపరేషన్ చేసి చంపేసి ఆ కేసులో లేకుండా అయినాడు. తర్వాత మళ్ళీ ఆ మహేష్ తమ్ముని కొడుకులు 2 నాకు ప్రమాదం ఉందని చెప్పి తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇట్లే సేమ్ ఇప్పుడు ఎవడైతే సిబిఐ మీద కువైట్ గంగాధర్ రెడ్డిని ఇచ్చాడు, అతనితో కోవర్ట్ ఆపరేషన్ చేయించి పిల్లలకి 2 బీర్లో ట్యాబ్లెట్స్ వేసి మత్తు ట్యాబ్లెట్స్ వాళ్ళిద్దరిని చేసి గొంతులు కోసి బ్రిడ్జి కింద పడేసినారు. ఆ కేసులో కూడా కువైట్ గంగాధర్ గారు లొంగిపోయినాడు, నేనే చేసినానని. మళ్ళీ కేసు కొట్టేసుకొని వచ్చినారు. ఎక్కడా కూడా అదే కోవర్ట్ ఆపరేషను అధికారం ఉన్నప్పుడు చేయడము, తప్పించుకొని రాకుండా ఉన్నారు. ప్రజలు కూడా ఆ కేసులన్నీ తప్పించుకొని ఇప్పుడు వాస్తవంగా ఈరోజు 100 days అయింది శంకరెడ్డి లోపల ఉండి. 100 days సమరాలు కూడా పులివెందులో చేసుకుంటున్నారు. సంబరాలు 100 days శంకరెడ్డి లోపల పెడితే శంకరెడ్డి 100 days అయిందని అంత ఎంజాయ్మెంట్గా కొన్ని శంకరెడ్డి బాధితులు కావచ్చు, వివేకానంద రెడ్డి అభిమానులు కావచ్చు 100 days ఫంక్షన్ మారి చేసుకుంటారు. ఇంకా దాన్ని బట్టి శంకరెడ్డి మీద ఎంతటి వ్యతిరేకత ఉందో ఇంకా ఏమనుకుంటారంటే ఈ కేసులన్నీ తప్పించుకున్నాడు, అన్నిటికీ కలిపి ఇదే శిక్ష పడతాయి, ఇదే ఇంకా వేరే దీనికే పడి ఆ శిక్షాకాలం అంతా కూడా దీంట్లోనే అవుతుందిలే మన వానికని కూడా అనుకుంటా. పాపాలు చేస్తే ఎప్పుడో కాదు ఇప్పుడే తీరిపోయింది అన్నట్టుగా ఉందంటారు. అయితే కానీ హాస్పిటల్లో ఎక్కువ ఉన్నాడు అంటున్నారే, జైల్లో కంటే కూడా హాస్పిటల్లోనే. నేను ఒకసారి చెప్పిన ఏం పాపం మాయరోగం వచ్చిందో అంతుబట్టని వ్యాధి వచ్చినట్టుంది, పాపం ఎప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాడు అని కూడా చెప్పిన. క్లియర్ కట్ అండి దీంట్లో ప్రభుత్వ యంత్రాంగం అధికారం అంతా ఉపయోగించి అతన్ని బయట పెట్టడం. అసలు అతని గురించి ఇప్పటికి 2-3 జైలర్లు మారినారు అక్కడ సూపరింటెండెంట్లు. అసలు ఎంత అంటే అంత అధికారం. ఒకతను మాకు బాగా క్లోజ్ సురేష్ రెడ్డి అని డాక్టర్, అతనికి హోదా లేకున్నా కూడా హాస్పిటల్ సూపరింటెండెంట్ అంతా అతనికే అప్పగించి ఈ హాస్పిటల్లో ఇప్పుడు ఉన్నాడు. ఈ హాస్పిటల్ కన్నా ముందు కొంచెం ప్రెజరు ఆమె సౌభాగ్యమ్మ కూడా ఏ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద 2 రోజులు ఉన్నారు, ఏం జబ్బు వచ్చిందని పెట్టినది పాపం. అదంతా వచ్చినప్పుడు కొంచెం ప్రెజర్ బిల్డప్ అయి హాస్పిటల్కి పోయినాడు. హాస్పిటల్కి పోయినప్పుడు కూడా అతని ఫిజియోథెరపీ అని కడప హాస్పిటల్కి తీసుకురావడం, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇతనికి అత్యవసరంగా ఎల్లుండి కూడా చేయాలనడం, మళ్ళీ ఎల్లుండి రావడం, మళ్ళీ ఎల్లుండి పోయేటప్పుడు మళ్ళీ ఎల్లుండి రావాలి. అట్లా 2 daysకి ఒకసారి కూడా బయటకు వస్తాగా విచ్చల వీడిగా అధికారాన్ని మాకు ఇప్పుడు అందరికీ కూడా నిజంగా చెప్తాను, మేము మనస్ఫూర్తిగా ఒక పులివెందుల వాసిగా జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలియదని అనుకుంటాను లోపల. ఎందుకంటే మా పులివెందుల్లో ఏదేమైనప్పటికీ రాజశేఖర రెడ్డి ఒక బ్రాండ్ ఇమేజ్, పులివెందుల అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసి ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంది, సొంతం ఎంపీ కోసము, ఎంపీ పదవి కోసం సొంతం చిన్నానే చంపుతారా మీ పులివెందులని. ఎక్కడికి పోయినా పులివెందులకు మాకు మానం పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇది తెలియకూడదనే వాస్తవంగా ఇది ఇతనికి తెలిసి జరగలేదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నిజంగా తెలిసే జరిగింటే అంతకన్నా దారుణము, అంతకన్నా దుర్మార్గం లేదు. ఇది తెలిసిందనే దానికి ఏంటంటే శంకరెడ్డి ఆ రకంగా హాస్పిటల్ ఉండడమే. ఇప్పుడు ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మాకు బాగా తెలుసు.
పరిటాల మర్డర్ ఇష్యూలో మంగళకృష్ణ అంటే ఎవరో తెలియదని పొద్దుటూరులో స్టేట్మెంట్ ఇచ్చినాడు. చెంచల్ కూడా జైల్లో ఒకటే జైల్లో ఉండి గాలి జనార్దన్ రెడ్డి ఎవరో నాకు తెలియదన్నాడు. గాలి జనార్దన్ రెడ్డి తెలియకుండానే ఓఎంసీ మైన్స్ ఇదంతా అంటే తన దాకా వస్తే ఎవరినైనా డోంట్ కేర్ టైపు. అలాంటి వ్యక్తి అవినాష్ను దేవిరెడ్డి శంకర్ని ఎందుకు ఇంతగా వెనకేసుకొస్తున్నాడు? వెనకేసుకురావడం ఎట్లా? ఒక అసెంబ్లీలో స్వయంగా ప్రకటించాడు. ఒక ఈ కన్నును పొడుచుకుంటా అని అధ్యక్ష అని అడుగుతాడే. ఇప్పుడు చెప్పమని అధ్యక్ష చార్జ్ షీట్లు అన్నీ వచ్చినాయి, పేర్లు వచ్చినాయి, కన్నును పొడుచుకునేట అధ్యక్ష, లేక ఒకటి సాంగ్ ఉంది చూడు, ఏ కన్ను చూడదనా అని. అదే ఏంది ఇది చెప్పాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అసెంబ్లీ వేదికగా ఆ రకంగా చెప్తే అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ప్రభావితం చేయడం కాదండి? చెప్పాలా? ఎవరైనా అసలు దీని మీద ఎవరైనా హైకోర్టు పిల్లు వేసినా కూడా ఆయన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఒక సీఎంగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఒక దేశంలోనే అత్యున్నతమైన ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తా అంటే మా తమ్ముడు ఈ కన్ను పొడుచుకుంటుందా, అవినాష్ రెడ్డి మంచోడు అమాయకుడు అని చెప్తాడు. మేము చెప్పేది ఒకటే, మీరు చెప్పేది అవినాష్ రెడ్డి ఎన్ని చూస్తే మీకు అనుమానాలు కలుగుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి మీద అనుమానం కలిగేదానికి అవినాష్ రెడ్డిని పూర్తిగా వెనకేసుకొని రావడం. శంకర్ రెడ్డికి విచ్చలవిడిగా అధికారం. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇప్పుడు అసలు 50% కాదు, 75% అతను హాస్పిటల్లోనే ఉన్నాడు. ఉన్నాడు. మేము చెప్పేది కూడా మీరు అవినాష్ రెడ్డి మంచోడు, మట్టిలో మాణిక్యము, ఆనిముత్యము, స్వాతిముత్యంలో కమలాసన్ టైప్ అని చెప్తున్నారు. మేము చెప్పేది కూడా అదే. పులివెందులకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి నువ్వు నిజాయితీగా నువ్వు వాళ్ళు చెప్పే మాదిరే కానీ నువ్వు ఉంటే, నువ్వు నిజాయితీగా ఏ పదవి కోసం అయితే నన్ను అంటాను దానికి రాజీనామా చేసి స్వచ్ఛందంగా నేను సహకరిస్తా అని చెప్పు. కొంతలో కొంతైనా ఏదైనా కానీ ఇది జరుగుతుంది అనేది వాళ్ళు దానే పట్టుకొని ఉన్నారు. నోరు తెరవరు. మేము ఎంతగా ఇంకోటి మీరు గమనించండి, మేము స్టార్టింగ్ నుంచి ఏదైతే చెప్తా వచ్చాము ఈరోజు అది వాస్తవం అయిందా లేదా? 100% పలానోళ్ళు నిరూపించినటువంటి మనం ముందు నుంచి వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఛాన్స్ లేదని పులివెందుల ఆడియన్స్ చెప్తున్నారు. తర్వాత మనము అనేక వేదికల మీద కూడా మనం చెప్తా వచ్చాము ఇండైరెక్ట్ గా, అంటే పేర్లు చెప్పకుండా పులివెందుల ప్రాంతానికి చెందిన వాళ్ళే ఇప్పుడు పదవుల్లో ఉన్న వాళ్ళని చెప్తా వచ్చాము. ఇప్పుడు అదే వాస్తవం అయింది కదా. కాబట్టి జగన్ వచ్చింది కదా. ఎప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు ఉంటుంది అది మనం చెప్పలేమండి. మనం ఇప్పుడు నేను చెప్పినాను అనుకో, పొరపాటు అదే రోజు జరిగింది అనుకో, 2 రోజుల్లో జరుగుతాయి. సజ్జలరామకృష్ణ అంటే దీని వెనక బీటెక్ రవి ఎట్ట తెలుస్తుంది, చంద్రబాబు నాయుడు ఉన్నాడని కూడా చెప్తాడు. అవును. అసలు మీరు అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి నలుగురు కదా పోయి చంపి వచ్చింది. గుండెపోటు తర్వాత కూడా ఇది కూడా వచ్చింది నలుగురు. ఎప్పుడు ఆయన స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళారా లేకపోతే ఎట్ట వెళ్ళారు అసలు? వాళ్ళ ఉద్దేశం అంటే వాళ్ళ కోణం, సరే మీ కోణం కాకపోయినా వాళ్ళ కోణం ఎట్లా వెళ్ళారు అసలు? వాళ్ళు ఆరోపణలు చూడు ఎంత అది ఘోరంగా. ఇంకోటి ఆశ్చర్యం కదా. ఇంకోటండి, ఇప్పుడు సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను. ఇదంతా దీని వెనక ఛార్జ్ షీట్లో కూడా పేర్లు వచ్చినాయి. ఛార్జ్ షీట్ సిబిఐని ఇంకా ఏదేదో అన్నారు. ఇదంతా కూడా సిబిఐ మమ్మల్ని కావాలని కుట్ర పని ఇదంతా చేస్తుంది. అవును అన్నారు. దీని వెనక చంద్రబాబు నాయుడు ఉండారంటారు. అవును అవును అన్నారు కదా. ఉన్నాడు అనుకోండి, స్టేట్మెంట్ ఇచ్చారు. ఉన్నాడు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కెపాసిటీ ఉంటే ఈ వివేకానంద రెడ్డి కేస్తే ఏం పడింది, నీ బేలే క్యాన్సిల్ చేసి నేను లోపలికి పంపిస్తాం కదా. ఓకే, సింపుల్ లాజిక్ కదా. మాకు అంత శక్తి ఉంటే ఆ బెయిల్ క్యాన్సిల్ ఏదో రఘురామకృష్ణరాజు చేసినప్పుడు సిబిఐ వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయలే. మాకు అంత శక్తి ఉంటే కౌంటర్ ఫైల్ చేస్తాం, ఇతను బయట ఉండి ముఖ్యమంత్రిగా సాక్షులను ప్రభావితం చేస్తాడని ఒకటి వేపిస్తాం, ఆ బెయిల్ క్యాన్సిల్ అయితే ఇతను లోపలికి పోతాడు కదా. ఈ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని అంత ఈజీగా కాపాడేందుకు మా దగ్గర శక్తి ఉంటే మేము అదే చేస్తాం కదా. అంత ఫూలిష్గా అంత లాజిక్ లేకుండా మాట్లాడితే ఎట్లా చెప్పండి. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి మీరు మంచి లాజిక్ చెప్పారు. అసలు ఎందుకు మాకెందుకు సైనికులు ఎందుకు రాజునే లోపలేస్తాం కదా. మాకు ఈ వివేకానంద రెడ్డి కేసులో ఈ అవినాష్ రెడ్డిని ఇరికేయాల్సిన అవసరం ఏముందండి. బెయిల్ క్యాన్సిలేషన్ ఇంకోటో పెట్టి నేను ఆల్రెడీ ఇది చేసేస్తాం కదా. రాష్ట్ర బాగు కోసమైనా మాకు అలాంటిది ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినా రాష్ట్రాన్ని కాపాడుకునే దానికైనా మా దగ్గర శక్తి ఉండి చంద్రబాబు నాయుడు గారికి అట్లాంటి ఇష్టం లేకుండా మేము బలవంతంగా ఒప్పించేలా చేస్తాం కదా. మాకు ఆ శక్తి ఉంటే అంత ఫులీస్ గా అంత లాజిక్ లేకుండా అపాయింట్మెంట్ లేదు కదా ఢిల్లీలో, ఆయన లాజికల్ లేకుండా ఆయన మాట్లాడతాడు. ఇంకోటి ఆయన చెప్పింది ఎంత ఘోరమైన విషయం అంటే నిజంగా ఆయన మేము బాధితుల మీదనే నిందలా అన్నాడు. అది ఎంత ఘోరం. బాధితులు ఎవరు? బాధితులు సునీత, రాజశేఖర్ వాళ్ళు బాధితుల మీద నింద మోపింది మీరు.
బాధితులే చేసినారని దేవిరెడ్డి శంకరెడ్డి భార్య చెప్పా, దేవిరెడ్డి శంకరెడ్డి కొడుకు చెప్పా, మీరు చెప్పా, శివప్రకాష్ రెడ్డి వాళ్ళే చేసినారు, వాళ్ళే బాధితులు. వాళ్ళు బాధితుల మీద నింద మోపింది మీరు. ఈయన ఏమంటారు రివర్స్గా, మేము వివేకానంద రెడ్డి కోల్పోయి బాధలో అంటే మా బాధితుల మీదనే మా మీద నిందలు అంటాడు ఆయన. ఎట్లా ఏదంటే అది మాట్లాడితే ఆయన చూడండి ఒకసారి. దానికి అనుమానాలు ఆయన అబ్జెక్షన్ దాంట్లో చెప్పే కంటెంట్లో ఎవరైతే వైఎస్ వివేక చనిపోయినప్పుడు దొరికినటువంటి లెటర్ని నర్రెడ్డి రాజశేఖర రెడ్డి దాపెట్టి సాయంత్రం వరకు వాళ్ళ దగ్గర ఉంచుకొని సాయంత్రం పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేశారు. అట్లాగే ఇది దీని వెనక కుట్ర దాగి ఉంది కదా అనేది ఆయన ప్రశ్న. ఒకటండి, ఇప్పుడు అక్కడ లెటర్ దొరికింది. లెటర్లో డ్రైవర్ ప్రసాద్ నన్ను చంపినాడని ఆయన రాసినాడని ఉంది. అది క్లియర్ కట్గా అందరికీ ఇది ఎవరో ప్రసాద్ మీదకి పోయేదానికి చేసిన పని అని వాళ్ళకి అర్థం కాలేదులే, వాళ్ళకి ఏది అర్థం కాదు, చిన్న పిల్లోనికైనా అర్థమవుతుంది. కృష్ణారెడ్డి లెటర్ దొరికిందని చెప్పి రాజశేఖర్కు ఫోన్లో సమాచారం ఇచ్చినాడు. ఏముందంటే చదివి వినిపించినాడు. ప్రసాద్ మీదికి మేము వచ్చే లోపల ఈ లెటర్ అందరికీ చూపిస్తే ఎవడోడు వివేకానంద రెడ్డి అభిమానం పాడో పరదేశే ఉండి ప్రసాద్ కానీ ఇంటి మీదకి పోయి ఏదైనా జరుగుతుందేమో లెటర్ మాయం చేయమని చెప్పలే. అక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్, లెటర్ కీప్ విత్ యూ, మీతో ఉంచండి లెటర్, మేము ఆన్ ద వే 11కో 12కో 1 గంటకు మేము పులివెందులు చేరుతానే మా చేతికి లెటర్ ఇవ్వండి, మీరు వాళ్ళకి ఇచ్చి ప్రసాద్ కుటుంబానికి హాని జరుగుతుందనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు చెప్తే దాన్ని పట్టుకొని, అంటే ఇప్పుడు ఇందాక మీరు ఫోటో చూపించారు, ఆ ఫోటో చూసినోనికి అర్థం కాదా అది మర్డరా ఇంకోటి అని, లెటర్ చూసింటేనే వాళ్ళకి అర్థమయ్యేదా చెప్పండి మీరు. ఫోటో చూసి ఎవరికైనా అర్థమవుతుంది ఇది మర్డర్ అని, లెటర్ చూసినా ఇంకోటండి. ఇంకా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఆ లెటర్ గురించి అంత గొప్పగా మాట్లాడాడే జగన్మోహన్ రెడ్డి. ఏం మాట్లాడాడు 5:30కి ఒక ఫ్యాబ్రికేటెడ్ లెటర్ సృష్టించి ఇట్లా చేసినారని చెప్పినాడు. అది ఆయన స్వస్థాలతో రాసిందని తర్వాత తేలింది. ఈయన ఏం చెప్పినాడు, లెటరే ఫ్యాబ్రికేటెడ్ అన్నాడు. ఆయన్నేమనాలా, ఆ లెటరే అంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఆ లెటర్నే నువ్వు ఫ్యాబ్రికేటెడ్ అన్నావు కదా, జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు కదా, దానేమనాలా. అసలు వాళ్ళు దీంట్లో ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళు ఎందుకో ఏ ఐడియాతో ఇదే నాకు అనుకోవడం ఏంటంటే, జగన్ రెడ్డి కేసులు కదా ఇట్లా అయిపోయి జనం మర్చిపోయి అతన్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసినారు, ఇది కూడా మాకు సంబంధం లేదు అంట దీన్ని అట్లే ప్రజల్లో ఇది చేయాలన్నారు. కానీ ఆ కేసులు వేరు, ఇది సెన్సేషనల్ మర్డర్ కేసు. ఇది లాస్ట్కు నాకు తెలిసి అవినాష్ కన్నా ఏదన్నా జరిగితే సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత నెక్స్ట్ వాళ్ళ బాసు అట్లా కూడా వెళ్తాదేమని భయపడి వీళ్ళంతా డిపెండ్ చేసుకుంటూ వస్తున్నారనేది నా ఫీలింగ్. ఓకే, ఎందుకు అంత భయపడాల్సిన అవసరం ఏంటంటే అంటే వాళ్ళకి తెలిసి జరిగిందనేదే కదా. ఇప్పుడు నేను దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 10 కోట్లు డబ్బు అయితే ట్రాన్స్ఫర్ అయింది. 40 కోట్లు కదా మొత్తం డీల్ దస్తగిరి అమౌంట్ 40 కోట్లు అండి. ఒకరికి 5 ఇస్తాము, నలుగురికి 20 ఎర్రగంగిరెడ్డికి అది సెట్టింగ్. కానీ అడ్వాన్స్గా 10 కోట్లే. ఏది 1.5 సునీల్ యాదవ్, 1.5 ఉమాశంకర్ రెడ్డి, ₹1 దస్తగిరి, 4 మిగతా 5 వాళ్ళ దగ్గర ₹1 ఎక్స్పెండిచర్ కానీ పెట్టుకున్నారని వాళ్ళు చెప్పినారు. అది జరిగింది, అయిపోయింది. ఆ 10 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది అనేదే ఇప్పుడు క్వశ్చన్. అదే ఇప్పుడు జగన్ రెడ్డి వైపు అనుమానం పోయేది ఏంటంటే, జగన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంకోరా ఎవరో సపోర్ట్ చేసి ఇచ్చినారు. జగన్ రెడ్డి వాళ్ళకు సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ సాక్షి ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తుంటాడు. వైఎస్ అవినాష్ రెడ్డికి ఆ శక్తి లేదా, భాస్కర్ రెడ్డికి కానీ 10 కోట్లు సమకూర్చే శక్తి లేదా? నాకు తెలిసి అప్పుడు అపోజిషన్లో ఉన్నారు, వాళ్ళకి ఆ శక్తి అయితే నాకు తెలిసి లేదు. అవినాష్ రెడ్డి కూడా అంతకుముందు క్యాండిడేట్ అయినప్పుడు కూడా వాళ్ళ మామ ప్రతాప్ రెడ్డి అని ఉన్నాడు, అంటే పిల్లనిచ్చిన అతను ఇన్వెస్ట్ చేసినాడు 15 కోట్లు 20 కోట్లు. జగన్ రెడ్డి వాళ్ళతో అయినా డబ్బు తీసుకుని చేయించాడు. ఎంపీకి కాన్స్టిట్యున్సీకి 3 కోట్లు 4 కోట్లు ఇచ్చినారు వాళ్ళు కూడా. అప్పుడు ఆయన ఇన్వెస్ట్ చేసినాడు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్కి కూడా వాళ్ళ మీదనే డిపెండ్ అయ్యే పరిస్థితి. కాబట్టి వీళ్ళు 10 కోట్లు వీళ్ళు పెట్టింటారని నేను అనుకోను. ఖచ్చితంగా అది అక్కడి నుంచే పైనుంచే వచ్చింది అమౌంట్. కాబట్టి వాళ్ళు భయపడి అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తారు. లేదంటే అసలు గాలి జనార్దన్ రెడ్డి నాకు సంబంధం లేదు, నాకు తెలియదని, పులివెందుల కృష్ణను నాకు తెలియదు, ఇలా నేను వెనకేసుకొస్తాడు. మీకైతే మనసులో జగన్ తెలిసి మేము ఒక పులివెందుల ప్రాంత వాసిగా మేము అది పులివెందులకు చెడ్డ పేరు కదా, వాళ్ళ సొంతం బాబాయిని ఇట్లా చేసినారు కదా, మా పులివెందులకు బ్రాండ్ ఇమేజ్ పోతుంది, మాకు జరగకూడదు అనుకుంటున్నాను. మీ ప్రేమ మీ ఆప్యాయత మామూలుగా లేదే. ఏం చేయాలా చెప్పు, ఆ ప్రాంతంలో పుట్టినాము, ఇంత
మరి ఇంత నీచంగా హత్య రాజకీయాలు పదవుల కోసము ఇంకో దానికోసమో సింపతి కోసమో సీఎం కుర్చీ కోసం ఇవన్నీ ఎవడో రకరకాలు చెప్తా అంటారు. వైఎస్ వివేక సీఎం కుర్చీకి అడ్రాడు కదా, ఇంట్లో మర్డర్ జరిగి ఆ కుటుంబంకు సింపతి వచ్చి దాని సింపతిని గెయిన్ చేసుకొని సీఎం కావాలని చెప్పి ఇట్లా రకరకాలు చెప్తారండి. ఓకే 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 అనేక అంశాలు ఉన్నాయి, అనేక అంశాలు. మనమేమి మనం కాదు, ప్రజలు చెప్పేటన్నీ ఇట్లా దీనికోసం ఇట్లా జరిగిందంట, దీనికోసం ఇట్లా జరిగిందంట. అది ఇందాక మీరు ఒక అంశాన్ని లేవనెత్తారు, ఒక పాయింట్లో పరిటాల రవి హత్య అంశాన్ని లేవనెత్తి ఒక సైకిల్ జరిగింది అన్నారు. పరిటాల రవి విషయంలో ముద్దుసీని చంపాను అన్నాడు. తర్వాత ముద్దుసీని కంటే ఒక 3 feet 2.5 feet తక్కువ ఉన్న ఓం ప్రకాష్ కొడితే వాడు తల పగిలి చనిపోయాడు. అతను అయిపోయిన తర్వాత సూర్య చనిపోయాడు. ఎట్లేదు అసలు వరుసగా దాదాపు దాంట్లో 4-5 జరిగినాయి కదా. మరి ఇప్పుడు దీంట్లో కూడా అట్లాంటిది ఏమైనా ఉండిద్ది అంటారా? ఏమైనా డౌట్ ఉందా? నాకేందో దస్తగిరి ఏమన్నా నాకు ఒకరినే కానిస్టేబుల్ ఇచ్చారు, ఆయన ఎప్పుడు ఉంటున్నాడు తెలియదు, నాకు భయం. దస్తగిరికి అయితే కొంచెం నాకు తెలిసి సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేయాల్సిందేనా? చేయాల్సిందే. వేరే వాళ్ళు పులివెందుల్లో చెప్పడం ఏంటంటే, అంటే ఇది వాస్తవం, దస్తగిరి అనేటోడు అందరికీ డౌట్. ఎందుకు వాడు వైఎస్ ఫ్యామిలీని కాదని ఇంత ధైర్యంగా వచ్చి కళ్ళకు ఆ రోజు సీన్లో ఉండేది కళ్ళకు కట్టినట్టు చెప్తున్నాడు. మళ్ళా ఇదంతా చెప్తున్నాడు వాడు. ఎందుకు వీనికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది, ఎట్లా అనేది అందరి అంటే ఎంత సిబిఐ వాళ్ళు నువ్వు విట్నెస్గా మారరా, అప్రూవర్గా మారరా, నీకు శిక్ష తగ్గించాము అని ఎంత సిబిఐ వాళ్ళు చెప్పినా నెక్స్ట్ బతకాల్సింది వాడు పులివెందుల్లో వీళ్ళతో, వీడికి ఎంత ధైర్యం ఎట్లొస్తుంది అనేది అందరి మైండ్లలో పెద్ద క్వశ్చన్. ఈ మధ్య తెలిసింది ఏంటంటే ఆ అక్యూజ్డ్ ముగ్గురులో 4 members-లో వీడొక్కడే కొంచెం వీక్గా ఉన్నాడు, మిగతా ముగ్గురు స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళు వీడే ఎప్పుడన్నా అంత భయపడ్డాము, ఇట్లా చేయదు బా, ఇదంతా అడిగిపోతుందో ఊరికే ఉండే చెప్పేస్తే సరిపోతుంది కదా ఇట్లా అనుకునేదంతా శంకరెడ్డికి చెప్తే వానికి కూడా ఇదే టైపులో ఏదో సైనైడ్ ఇచ్చి ప్లాన్ చేసినారు. అది వికటించి వానికి తెలిసి నన్ను ఎట్లా చంపుతాను కదా, నేనేదో విట్నెస్ అయిపోయి ఉండే విషయం చెప్తే అదన్నా సేఫ్గా ఉంటుంది కదా అనే ఆలోచనతో వాడు చెప్పినాడని ఇప్పుడు అంతా బయటకు వస్తుంది. నాకు కూడా అది ప్రాక్టికల్గా ఆలోచిస్తే కరెక్టే లే, వాడు ఇంత సాహసం చేసినా అంటే వాడు దేనికో ఎట్టు నన్ను చంపుతారు, ఇదన్నా వచ్చి కొంచెం సేఫ్ జోన్లో అన్నా నేను వెళ్తా కదా, వీళ్ళ చేతుల్లో వచ్చే బదులు వాస్తవం ఏదో బయట పెట్టేస్తే కొంచెం అన్నా నేను సేఫ్ జోన్లో కన్నా వెళ్తాను కదా అని కూడా వానికి ఆలోచన ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఈ కేసులో మీరు చెప్పినట్టు దస్తగిరికి ఒకరికి ప్రాణహాని ఉంది. 2 అసలు ఈ కేసు విషయంలో మొత్తంగా ఇప్పటి వరకు యుద్ధం చేస్తుంది, పోరాడుతుంది ఒకే ఒక్క మహిళ, వైఎస్ సునీత. నిజంగా ఆమె గనక ఈ కేసులో పోరాడకపోతే ఎప్పుడో ఇది అయిపోయేది. అటు ఇటు అయితే బీటెక్ రవినే లోపల తీసుకెళ్లే పరిస్థితి కూడా వచ్చేసేదేమో. 100% ఏదైనా జరగవచ్చు ఈ కేసులో, ఎందుకంటే సిట్ 2 అప్పుడే ఏదైనా జరిగిపోయేదానికి అవకాశం ఉంది. మరి అటువంటి పరిస్థితిలో ఆమెకు ప్రాణహాని ఉంది. ఆమె కూడా స్వయంగా ఎస్పీకి పోయి కంప్లైంట్ ఇచ్చింది, నా ఇంటి ముందు జనం తిరుగుతున్నారు, నాకు ప్రాణహాని ఉంది, నాకు ఇక్కడ ఆందోళన పరిస్థితి ఉందని చెప్పి ఆమె కూడా ఇచ్చింది. రైట్, ఈ 2 ఈ 4 ఎవరైతే హత్య చేశారో దేవిరెడ్డి శంకర్ రెడ్డి దీనికి మధ్యలో ఇది. ఇప్పుడు ఇతను కనుక ఈ చైన్లో కనుక ఇతను కనుక కట్ అయిపోతే ఇంక ఇటు ఉన్నటువంటిది ఇటు వచ్చేదానికి అవకాశం. ఇప్పుడు వరుణ్ రెడ్డి వచ్చినాడంటే అందరికీ ఇప్పుడు జైలు వరుణ్ రెడ్డి వచ్చాడంటానే మళ్ళీ ఇప్పుడు ఏదో పాత పోలీస్ ఆఫీసర్ అప్పుడు దడదల్లాడిచ్చాడు మళ్ళీ అతను వేసారని అంత భయపడతారు. ఆ రేంజ్ లో జరిగే కదా మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసి ఇదంతా అయింది. ఆ ప్రమాదం ఎప్పటికీ ముద్దుశ్రీను చనిపోయినప్పుడు వరుణ్ రెడ్డి అక్కడ ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాడంటే ఏదో జరిగింది అనేది ఎప్పుడు ఉంటుంది. ఇంకోటి దీంట్లో అంటే నేను ఎక్కువ సజ్జల గారు మాట్లాడిన దాని మీదనే, ఇప్పుడు సజ్జల గారు ఆ రోజు ఏం మాట్లాడతారు, ఆదినారాయణ రెడ్డికి శివప్రకాష్ రెడ్డికి ఫోన్లో మాట్లాడుకునే చెప్పారు చనువు సంబంధం ఉంది. జనరల్గా వివేకానంద రెడ్డి ఇట్లా చనిపోయినాడంటే అసలు వాస్తవంగా వంశీ గారు నేను ఇంట్లో ఉన్నా ఆ రోజు, మా ఊరు ఒక 20 kilometers, మార్నింగ్ నాకు 6:30, 7 నాకు తెలిసింది. నేను చూండు పోవాలని అంతా రెడీ అయిన తర్వాత ఈ ఫోటోలు బయటకు వచ్చినాయి, ఇదేందో మర్డర్ అన్నారు. మళ్ళీ 2 సేపు ఉంటానే బీటెక్ రవి ఆదినాడికి సంబంధం అంటే నేను చూండు పోలే. లేదంటే నేను వాస్తవంగా ఆయన ఎందుకంటే నాతో పాటు కంటెస్ట్ చేసిన తర్వాత గెలిచిన తర్వాత కూడా ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా కనపడినా బాగా మాట్లాడేవాడు, మాకు బాగా ఆయనకు అది ఎలాంటిది లేదు. మీరు 34 ఓట్లతో గెలిచింది, 38 అంటే అప్పుడు ఆ రోజు మీరు ఆ గెలుపుకి ఎవరైతే వైఎస్ భాస్కర్ రెడ్డి వాళ్ళు సపోర్ట్ చేశారో అట్లాంటిది ఏమైనా ఉందా? అసలు నథింగ్ అండి.
ఎట్లా గెలిచారు మరి? అంటే అంటే కాదు, ఎట్లా గెలిచారు కాదు, ఆడ మేము క్యాంప్ కండక్ట్ చేశాము. క్యాంప్లోనే మాకు 40 ఓట్స్ వచ్చి మెజారిటీ ఉంది మాకు. కాకతాళీయంగా ఏదో అక్కడ ఓట్లు మాకు వచ్చి గెలిచింది కాదు, బలంగా ఉంది క్యాంప్. అదంతా ఉత్తది. క్యాంప్ మేము కండక్ట్ చేసినప్పుడే మాకు 434 ఓట్స్ అంటే ఉన్నాయి, వాళ్ళకి 38 సంథింగ్ ఉన్నాయి. క్యాంప్లోనే తెలిసి వాళ్ళు ఏంటంటే వివేకానంద రెడ్డి స్టేచర్ ముందర ఆయన రాజశేఖర రెడ్డి తమ్ముడు జగన్ బాబాయ్ కాబట్టి మా క్యాంప్లో ఉన్న వాళ్ళు కూడా కొన్ని క్రాస్ ఓటింగ్ జరిగి గెలుస్తాడని అనుకున్నారు. అది ఫెయిల్ అయింది. అది కొంచెం మేము సిస్టమేటిక్గా వర్క్ చేసుకోవడము అంతేగాని అది. ఇప్పుడు శివప్రకాష్ రెడ్డికి ఆదినాయుడు అన్న క్యాజువల్గా ఇట్లా జరిగిందంటేనే ఫోన్ చేస్తే బాగా గుండెపోటుతో చనిపోయినాడని చెప్పినారని ఆయన చెప్పినాడని ఆదినాయుడు అన్న అది చెప్పినాడు. శివప్రకాష్ రెడ్డి అది సజ్జల రామకృష్ణ రెడ్డి ఉదహరిస్తారు చెప్తున్నారు. ఇప్పుడు ఈ అసలు స్పాట్లోకి వెళ్ళింది అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డి, వాళ్ళు మార్నింగ్ అయ్యారు. శివప్రకాష్ రెడ్డి ఉండేది హైదరాబాద్లో ఆ రోజు. వాళ్ళకు బావ చనిపోయినా వీళ్ళు ఏం చెప్తే అది ఆయన చెప్పేవాడే కదా. అంతే కదా. ఇట్లాంటివన్నీ లేడు, కళ్ళతో చూసింది లేదు. ఈ కృష్ణాడు అనేటోడు ఇట్లా బావ ఇట్లా చనిపోయినాడు బ్లడ్ వామిటింగ్స్తో అని చెప్పినాడు. ఆయన అదే చెప్పినాడు. అది చెప్పిందని కాబట్టి వాళ్ళే ముందు చెప్పింది వాళ్ళే ఇదని అట్లా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వితండ లాస్ట్కి ఎట్లుందంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిది మా వివేకానంద రెడ్డి మా బాబాయ్, మేము చంపుకుంటే మీకెందుకు, మేము మా వివేకానంద రెడ్డి మా మనిషి, మేము మా గొడ్డలతో నరుక్కుంటాము చంపుకుంటాము, ఏ సంబంధం లేని తెలుగుదేశం వాళ్ళకి మీకేంటికి బాధ అంటే ఏదో సింపుల్గా చెప్తారు చూడు, మా ఇంట్లో కొన్ని మేము కోసుకుంటే మీకేం బాధ అని. అట్లా అని చెప్పలేదులే. నందమూరి బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉదాసీనంగా వ్యవహరించారు, మీరు కూడా కాస్త మీరు ఎట్లా వ్యవహరిస్తున్నారని అడిగారు. సరే అర్థమైంది కదా మీకు? అర్థమైంది. ఉదాసీనంగా వ్యవహరించినాడు ఆయన అన్నప్పుడు ఏమని అర్థము అంటే ఇప్పుడు మేము అట్లే చేయమని కదా, అంటే చేయమని అంటే మీరు తప్పు చేసినారనే కదా, దానికి స్టికాన్ కమ్మనండి. మమ్మల్ని ఉదారంగా ఇప్పుడు ఉండండి అంటాడు, అంటే దాని అర్థం ఏమని, మేము తప్పు చేసినాము మీరు దాని అంత ఫోర్స్గా ఎత్తి చూపకుండా మీరు కూడా ఉదారంగా ఉండండి అనే కదా. అప్పుడు ఆ కేసు కోర్టులో పోయిందండి. బాలకృష్ణ గారిదేం కేసు పెట్టినారు, అన్ని పెట్టినారు. కోర్టులో వాళ్ళు అండర్స్టాండింగ్ మీద తప్పు సాక్ష్యం చెప్పినారు, కోర్టులో అక్విటల్ అయింది. అది ఉదారంగా పోయినారని మేము ఉదారంగా పోమంటాడు. ఇంకొక అంశాన్ని కూడా లేవనెత్తారు, బీటెక్ రవి, పరమేశ్వర్ రెడ్డి. అసలు వీళ్ళిద్దరూ మధ్య అక్కడ పొలిటికల్ గ్యాప్ ఉంది. మరి అలాంటిది వీళ్ళు వచ్చి హోటల్లో, కడపలో ఉన్న హోటల్లో, ఏమో హోటల్ అది టూరిజం హోటల్ అనుకోండి, హరిత హోటల్లో ఎలా మీటింగ్ జరిగింది, ఎలా భేటీ అయ్యారు, ఏంటి ఇది అక్కడ పథకరచన జరగలేదా అన్నటువంటిది ఆయన అభ్యంతరం వ్యక్తం చేసి, ఆయన ఇప్పుడు ఆయనకి అవగాహన లేదు. దానికన్నా 10 days ముందు విజయవాడలో ఆదినారాయణ రెడ్డి గారి సమక్షంలో పరమేశ్వర రెడ్డి వాళ్ళ బంధువులు అంతా వచ్చి ఒక మీటింగ్ పెట్టుకొని మేము ఊర్లో వద్దు అంటే మా సొంత బాబాయిని వాళ్ళు మర్డర్ చేశారు, వాళ్ళ బ్రదర్ను మా వాళ్ళు చేశారు. మీ సొంత బాబాయిని వాళ్ళు మర్డర్, మా బాబాయిని మా కజిన్. ఏం పేరు ఆయన పేరు? ఎంపీటీసీ. ఆయన పేరు రామచంద్రారెడ్డి. 2006లో. తర్వాత వారి రాజకీయ లెగసీని మీరు తీసుకున్నారు అంతే. రైట్, ఓకే. అట్లా మాకు వాళ్ళ ఇంట్లో పరమేశ్ వాళ్ళ బ్రదర్ మర్డరు, మా ఇంట్లో మా చిన్నాన్న మా ఇంకో కజిన్ మర్డరు. ఇట్లా గత నుంచి ఫ్యాక్షన్ ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా మీరు ఎమ్మెల్సీ మీరు కొంచెం ఇది అయిపోయింది, ఇవన్నీ వద్దు, మనం ఏదైనా ఉంటే మాట్లాడుకొని చేసుకోవాలనే ఉద్దేశంతో నా దగ్గరికి ఫస్ట్ రాకుండా వేరే ద్వారా అప్రోచ్ అయ్యి ఆదినారాయణ రెడ్డి గారి దగ్గరికి పోయినారు. ఆయన ఎస్ అని నాకు చెప్పినాడు. నేను కూడా ఏదైనా జరిగిపోయింది ఎందుకు ఇట్లాటప్పుడు అంటే మా చిన్నాన్న కొడుకులను ఇంకో అతను మా కజిన్ చనిపోయినాడు, వాళ్ళ బ్రదర్స్ని అడిగి వాళ్ళు కూడా వాళ్ళతో వెల్లింగ్ తీసుకొని ఓకే అని చెప్పినాం. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత అవతల రోజు వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు నేను పరమేశ్వర రెడ్డి కలవలేదు హరితలో. అవునా? నేను పరమేశ్వర రెడ్డితో పాటు వాళ్ళ బంధువులంతా 6-7 మంది వచ్చారు. 7+1 కలిసింది. అది నేను పరమేశ్వర రెడ్డి అది కలిస్తే రహస్యం అవుతుంది. 7+1తో కలిస్తే రహస్యం ఎట్లయితుంది? ఏమంటే ఇట్లా కండిషన్ ఏమంటే ఇట్లా అనుకున్నాము, సరే మీరు అందరితో మాట్లాడుకోకండి, మా సైడ్ నుంచి ఓకే అని చెప్పినాము. మళ్ళీ అవతల రోజు అది జరిగింది. దానికి లింక్ పెట్టి చేస్తాం. ఇప్పుడు ఒకటండి, సిబిఐ వాళ్ళు మా మీద కొంచెం ఏదన్నా కానీ ఇంతవరకు మమ్మల్ని ఇన్వెస్టిగేషన్ కానీ ఇంట్రాగేషన్ కూడా పిలవలే. అంటే వాళ్ళ క్లియర్ కట్గా ఏం జరిగింది ఏమనేది తెలుసు. ఫస్ట్ సిట్టు ఇప్పుడు పల్లెల్లో ఏదన్నా కానీ గుంటక గొర్రె దొంగతనం జరుగుతుందండి.
దొంగతనం జరిగిందని ఊర్లో తెలిసిపోయి అందరి ఇల్లు చెక్ చేయాలంటారు. రెండో ఇంట్లోనో మూడో ఇంట్లోనో ఆ వస్తువు దొరుకుతుంది. నాలుగో ఇంటికి ఎందుకు పోతారు? అది మా దగ్గరికి ఎందుకు రాలేదు? అక్కడ మీరు దొంగతనం చేసినోడు దొరికినాడు, మా దగ్గరికి రాలేదని శంకరెడ్డి భార్య మమ్మల్ని ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదంటే నువ్వు దొంగతనం చేసినోడు దొరికినాక మా దగ్గరికి ఎందుకు వస్తాడు? సింపుల్ లాజిక్. ఇంకొక అంశాన్ని కూడా ఆమె లేవనెత్తింది. మొన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ కొద్దిగా అట్లా స్కిప్ చేస్తూ మాట్లాడారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించి రెండో భార్య షేక్ షమీం ఎవరో ఉన్నారు, లేదు వాళ్ళ ఆమె స్వయంగా దాంట్లో మెన్షన్ చేసింది. ఎందుకని అంటే పర్సనల్ ఇష్యూస్లో లేదా వాళ్ళకు వివేకానంద రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదు. అట్లా ఎవరో అదర్ పర్సన్ అయితే ఏ రకంగా సాక్షిలో రాస్తారో ఆ రకంగా రాశారు. ఇంకా ఇప్పుడే కదా, అంతకుముందు కూడా ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ రకరకాల కథనాలు కూడా సాక్షి పేపర్లో అదే. ఇప్పుడు పులివెందుల్లో కానీ ఇంకోరికి కానీ అందరికీ బాధ ఏంటంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి ఎవరు, మీరు ఎందుకు వీళ్ళని వెనకేసుకొచ్చు? అతని క్యారెక్టర్ అసాసినేట్, ఆ క్యారెక్టర్ అసాసినేషన్కు దానికి ఈ మర్డర్కి ఏమైనా సంబంధం ఉంటే ఈ పాటికి తెలియదు కదా. ఓకే, అక్కడ ఆస్తి గొడవలు ఉండే, అందుకే వైఎస్ సునీత వాళ్ళు లేదా రాజశేఖర రెడ్డి వీళ్ళు ప్రమేయం ఉంది అన్నటువంటి ఒక దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది కదా. అంటే ప్రభుత్వం వైపు నుంచి జరుగుతుంది అంతా కూడా అదే. ప్రభుత్వం వైపు నుంచో లేకపోతే పార్టీ వైపు నుంచో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో లేరు వాళ్ళు. ఏదో ఈ ఆస్తుల కోసం 1 కోటికి 2 కోట్లకు ఆయన డాక్టర్ వృత్తిగా వెలిసేటిళ్ళు. రాజశేఖర్ కూడా నాకు తెలిసి హైదరాబాద్ అక్కడ అమెరికాలో కన్సల్టెన్సీ ఉంది. ఇది అంత అసలు వాళ్ళ బావ అంటే రాజశేఖర్కు నాకు తెలిసి గురువు మాదిరి ఆయన ట్రీట్ చేస్తాడు. వాళ్ళిద్దరికి అల్లుడు బావమరిది కాబట్టి ఆ రిలేషన్ థిక్ రిలేషన్. ఎన్ని చిన్న చిన్న ఏదైనా ఆయన వ్యక్తిగత బలహీనత దాని మీద ఇది చెప్పడం ఎందుకని అంటే అది దారుణం. అది ఆ పాయింట్ లేకపోయినారంటే ఇంకా వాళ్ళంతా ఘోరం అని మాట్లాడారు కదా. అదే ఆ పాయింట్ను కూడా టచ్ చేసినాడంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా వాళ్ళు ఈ కేసులో నాకు అప్పుడు అనిపించింది, ఈ కేసులో వాళ్ళు ఏ స్టేజ్కైనా వెళ్తారు అవినాష్ రెడ్డిని కాపాడేదానికి. ఏ స్టేజ్ ఇంతటి బరి తెగించి పోతారు. అదే ఇంతటి బరి తెగించి అందరికీ కళ్ళకు కట్టినట్టు కనపస్తానే పులివెందుల వాళ్ళకి అందరికీ కూడా వీళ్ళు ఎందుకు వెనకేసుకొస్తారంటే అవినాష్ అరెస్ట్ అయ్యి నోరు విప్పితే వీళ్ళకు ప్రమాదం ఉన్నట్లుంది. సజ్జలకు కావచ్చు, ఇంగోరికి కావచ్చు, ముఖ్యమంత్రికి కావచ్చు. ఓకే, అదే అక్కడ ప్రశ్నలు లేవనెత్తుండే రావటానికి ఒకటి, ఇప్పుడు వైఎస్ సునీత సొంత బాబాయ్ కూతురు చెల్లెలో కలిసి పెరిగి ఉంటారు. మరి సొంత చెల్లెలు కాదని దయాదులు బిడ్డ అయినటువంటి సరే అవినాష్ కోసం ఎందుకు అంత శక్తులు ఎందుకు వాడాలి? ఇప్పుడు వాళ్ళు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అదంటే అది మాట్లాడినాడు. సునీతకు వాళ్ళ నాన్నకు 6 months నుంచి మాటలు లేవు, అది లేదు. ఇదంతా హైదరాబాద్ లో ఆమె గన జగన్మోహన్ రెడ్డితో ఏం మాట్లాడింది, సిబిఐ ఎంక్వైరీకి పోయేంత వరకు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు ముందు మాదేంది ఎట్లా ఏంటి అది ఇదని ఆ మధ్యలో ఆయన ఏం మాట్లాడినాడు, ఈమె ఏం అడిగింది, ఆయన ఏం చెప్పినాడు, ఆ సమాధానాలు కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తే అసలు ఇంకా వీళ్ళు ఏమైపోతారో కూడా తెలియదు. అంశాలు ఉన్నాయి అంతే. ఎట్లా దాటవేసినాడు దీని ఈ సబ్జెక్ట్ని, ఎట్లా లాస్ట్కు ఒక రకమైన బెదిరించే టైప్లో నీకు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నా, మీ నాన్న చంపిన హంతకులు కావాలన్నా అని అంటే దబాయిచ్చే టైప్ అడిగినాడు. హంతకులు నేను పట్టిస్తా కదా, సిబిఐ ఎంక్వైరీతో నీకేం పని, నీకు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నా హంతకులు కావాలంటే నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి లేచి వచ్చింది. అదే లాస్ట్. ఓకే, అక్కడ గ్యాప్స్ వచ్చేసి అవన్నీ అది ఇంకా ముందు ఏం జరిగింది, ఇంకా ఎవరి పేరు చెప్తే అతను ఆ మీటింగ్లోంచి లేచిపోయినాడు, అవన్నీ కానీ సునీత గారు కానీ వీళ్ళకు చెప్తే వీళ్ళు ఎక్కడ పెట్టుకో ఊరికి ఏందో వాళ్ళ ఆయనకు ఆయనకు గ్యాప్ ఉందంట. గ్యాప్ ఉంటానే ఫాదర్ మర్డర్ ప్లాన్ ఎందుకు సునీత నోరు విప్పట్లేదు వస్తారు అన్ని ఇంకా వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి అంశాల మీద ఇన్ని మాటలు ఇంతమంది మాట్లాడుతూ ఉంటే ఒక్కోరికి ఒక్కో అంటే సహనం పర్సెంటేజ్ ఇప్పుడు మేము ఉన్నాము మాకు కొంచెం ఉంటుంది, ఆ అమ్మాయి ఇంకా కొంచెం పాపం. ఓకే, అట్లాగే మీరు చెప్పారు గంగాధర్ రెడ్డి, ఇంకొకరు భరత్ కుమార్ యాదవ్, ఇంకొక ఆయన వస్తాడు ఉదయ్ కుమార్ రెడ్డి. అసలు ఎవరెవరో వస్తారు, ఎవరెవరో కంప్లైంట్లు ఇస్తారు. రామ్ సింగ్ సిబిఐలు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు, సిబిఐలు మమ్మల్ని బెదిరిస్తున్నారు, మమ్మల్ని అవినాష్ రెడ్డి చంపాడు అని చెప్పమంటున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు. అసలు ఎవరు ఈ పాత్రలు, ఎవరు ఈ సొంతదారులు, ఎవరు అసలు ఇంకా మీరు ఇప్పుడు బయటకు వచ్చినట్టు ఈ 3 బయటికి రాని 2 పేర్లు ఉన్నాయి. ఓయ్ కొత్తయా? వాళ్ళెవరు? వాళ్ళు సిఐ శంకరయ్య, వాసుదేవన్ అని. రైట్. వాళ్ళు ఏం చెప్తాయనండి అంటే ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఆ కేసును వెంటబడతారు అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తారు. సిఐ శంకరయ్య దీపక్ గౌర్ సిబిఐ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. తర్వాత అతను మారి రామ్ సింగ్ వచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు.
రెండు స్టేట్మెంట్లు ఆల్మోస్ట్ ఆల్ 90 to 90% సేమే ఉంది. ఓకే, ఆ స్టేట్మెంట్ ఉంది, ఈ స్టేట్మెంట్ ఉంది. రామ్ సింగ్ తో స్టేట్మెంట్ తీసుకునే తర్వాత ఒక వారానికి, ఆ డేట్స్ నాకు ఐడియా లేదు, వారానికి 10 రోజులకి 28/7/2020 ఎప్పుడో 28/9/2021 మొత్తం మీద వంశీ గారు ఈ కేసు మీద అందరికన్నా ఎక్కువ నాలెడ్జ్ మీకే ఉంది. ఆ కేసు ప్రతి రోజు దాని మీద వస్తా అంటే రకంగా, అంటే నేను కూడా అబ్జర్వ్ చేసిన కొన్ని, అంటే మీరు వేసే సెటైర్లు, మీరు వేసేది అంతా కూడా పులివెందుల్లో బాగా లైక్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా వివేక కదండి, వివేక మేము ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేను రిపోర్టింగ్ చేసేవాడు. ఎవరు కనిపించినా ఆయన ఎవరన్నా కానీ తలకే ఉంచుకొని ఉంటారు, పలకరిస్తే చక్కగా పలుకుతాడు. మనం ఏదైనా ఖచ్చితంగా 4 సార్లు ఇంటరాక్షన్ మాట్లాడతాడు, మనిషి వ్యక్తిత్వం. డేట్స్ మీరు చెప్పినారు. అతనే అక్టోబర్ 7th పోయి, ఆ తర్వాత అతనే పోయి కడప ఎస్పీ అమరాజన్ గారికి కంప్లైంట్ ఇచ్చాడు. రామ్ సింగ్ నన్ను బెదిరించి ఈ రకంగా స్టేట్మెంట్ తీసుకున్నాను. ఓకే, నేను బెదిరించే ఈ స్టేట్మెంట్ ఇచ్చాను. ఎవరు బెదిరిక ముందు దీపక్ గౌర్కి కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చావు కదా నువ్వు. అవును, అంటే లాజికల్ గా పోతే ఈజీగా పోస్టింగ్ వచ్చింది శంకర్. అది కూడా నెక్స్ట్ చెప్తా. ఈయన కంప్లైంట్ చేసినాడు, కంప్లైంట్ చేస్తానే పోస్టింగ్ కాదు, ఫస్ట్ సస్పెన్షన్ ఎత్తేసినారు. ఎత్తేస్తానే మళ్ళా వారానికి ఆయనకు పోస్టింగ్. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఎవరిని కంప్లైంట్ చేస్తారు, సేమ్ ఆయన వాసుదేవన్ అంతే. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, నన్ను రామ్ సింగ్ ఇట్లా చెప్పినా అన్నాడు. మళ్ళీ కొన్ని రోజులకి ఈయన మార్చి ఆయన ప్రమోషన్, ఆయనకు పులివెందుల డిఎస్పీ కన్నా కడప డిఎస్పీ ఎవరైనా దీనికన్నా అదే కోరుకుంటారు. ఆయన కడప డిఎస్పీ ఇచ్చినారు. అట్లా ఆ ముగ్గురే కాదు, వీళ్ళిద్దరు కూడా ఉన్నారు కంప్లైంట్ చేసిన వాళ్ళు. అంటే వీళ్ళిద్దరు స్వయంగా చెప్పి, వాళ్ళది ఉద్దేశం అండి ఒకటే, భరత్ యాదవ్ చెప్తాడు, ఇది చెప్తాడు, వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్పి మమ్మల్ని సిబిఐ అనవసరంగా మమ్మల్ని ఇరికిస్తుంది, ఎవరు చంద్రబాబు నాయుడు ఇరికిచ్చేదానికి ప్లాన్ చేస్తున్నాడు, మేము అమాయకులం అని చెప్తా అని చెప్తా నమ్మిస్తా పోయి, ఇంకా ప్రజలు ఎట్లయినా కూడా అంతకుముందు 13-14 కేసులు ఉన్నప్పుడు కూడా నమ్మి జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసినప్పుడు ఇది ఎందుకు నమ్మరు, ఇది ఎందుకు మార్చిపోరు అనే ఆలోచనలోనే వాళ్ళు ఇదంతా అదే పని కట్టుకొని సజ్జల రామకృష్ణ రెడ్డి వీళ్ళు చెప్తున్నారు. సెకండ్ పాయింట్ వచ్చేసి అవినాష్ రెడ్డి ఏమైనా అరెస్ట్ అయితే ఇది సజ్జల దాకా పోవచ్చు, మధ్యలో ఇంగోరు మీరు చెప్పిన ఏందో శివగామే వాళ్ళ కాడికి పోవచ్చు, అది ఆటోమేటిక్గా ముఖ్యమంత్రికి చుట్టుకునే ప్రమాదం కూడా ఉంది. కూడా రాజీనామా చేస్తున్నారు, అవినాష్ రెడ్డి పేరు వస్తే మేము రాజీనామా చేస్తామని కూడా ప్రకటించారు కదా. ప్రకటించారు కానీ దాంట్లో జిల్లా మొత్తం చేస్తాం, జిల్లా మొత్తం అంటే ఎక్సెప్ట్ జగన్లే. ఎందుకంటే జగన్కి ఇలా ఏముండదు, జగన్ పోయి వీళ్ళేంది అడిగేది నువ్వు చేస్తావా అని, అదేముండదు. కానీ నేను క్లారిటీగా ఆ రోజు సవాళ్ళు నేను రాజమౌళి నేను క్లారిటీగా అడిగినా, చార్జ్ షీట్లో ఫ్రేమ్ అయితేనే చేస్తారా, శిక్ష 10 ఏళ్ళ తర్వాత పడేది నువ్వు ఎమ్మెల్యేగా ఉంటావా అని అడిగినా. ఛార్జ్ షీట్లో పెట్టినప్పుడు చేస్తా అని చెప్పండి అని అడిగారు. అని ఛార్జ్ షీట్లో పెడతానే చేస్తే మేము కూడా సవాళ్ళకి ఏదైనా ఉంటే పెట్టకుంటే మేము రాజీనామా చేస్తామనో ఆ బుద్ధి ఇచ్చిందేమో. కానీ శిక్ష పడిన తర్వాత అన్నప్పుడు నువ్వు శిక్ష పడే వాళ్ళకి 10 ఏళ్ళు అవుతుందో 15 ఏళ్ళు అవుతుందో ఈ 9 మంది ఎమ్మెల్యేలుగా గ్యారంటీ ఉంటారా, మళ్ళీ వాళ్ళకి టికెట్ ఇచ్చాడా, ఏంది ఇది ఇంత సేఫ్ సైడ్ ఛాలెంజ్లు చెప్పాకండి అని చెప్పినాం. అంతే కదా, అదేం ఛాలెంజ్ అయినా ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత జరిగేదానికి అసలు ఈయనకు నెక్స్ట్ టికెట్ ఇచ్చారో లేదో తెలియదు, ఈయన ఎమ్మెల్యేగా ఉంటాడో లేదో తెలియదు. అంటే 10 years తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం ఏదో సజ్జలో వాళ్ళు ఇచ్చింటారు, నేను ఇట్లా సపోర్ట్గా మాట్లాడమంటే ఆయన మాట్లాడేసింటారు, అంత వాగ్దాట్ ఉంది, నువ్వు ఏదన్నా అట్లా ఇట్లా మాట్లాడతావు కదా అంటే ఆయన వచ్చి మాట్లాడింటారు. ఓకే, అట్లాగే ఇంకొక అంశం ఏంది, అసలు బీటెక్ రవి ఇప్పుడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టబోతున్నారా రేపు ఎన్నికల్లో? రేపు అంటే నిన్ననే ఒక 2-3 డేస్ బ్యాక్ ప్రకటించినాడు. వాళ్ళందరూ అంటే ఈ సబ్జెక్టు మా కాన్స్టిట్యున్సీ మీటింగ్ జరిగినప్పుడు ఆయన నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కూడా ఇన్ఛార్జి కాదు, మనం జగన్మోహన్ రెడ్డి మీద రవినే పోటీ చేస్తాడు, మీరంతా సహకరించండి అనే విషయం ఆయన చెప్పినాడు. నేను అనుకోవడం ఏంటంటే పర్సనల్గా, అంటే పార్టీని ఇప్పుడు అంతకుముందు ఎవరైతే కంటెస్ట్ చేస్తూ ఉన్నారో ఆయన రాజీనామా చేసినాడు, పార్టీలో లేరు ఇప్పుడు. కాబట్టి కష్టకాలంలో కూడా పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళకు పార్టీ అనేది ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఇప్పుడు నన్ను అనౌన్స్ చేసినా చేయకున్నా ఆడ నేనే క్యాండిడేట్. 2 years ముందే అనౌన్స్ చేయడం ఏంటంటే కష్టకాలంలో పార్టీకి ఎవరన్నా అండగా ఉండే వాళ్ళకు పార్టీ ప్రిఫరెన్స్ ఇస్తుంది, పార్టీ గుర్తు పెట్టుకుంటుంది అని ఒక మెసేజ్ పంపించేదానికి ఆయన అనౌన్స్ చేసినట్టు నేను పర్సనల్గా అనుకుంటాను. అనుకుంటాను. అంటే 90,000 మెజారిటీ, 94,000 అది కూడా చెప్పినా, 90,167 ఓట్లు మెజారిటీ మొన్న 94,000తో నాకు వచ్చేసి మీరు కాన్స్టిట్యున్సీ ఇచ్చినారు సార్. ఎంతవరకు
వరకు ఇది ఏం చేస్తానా, ఇప్పుడు గెలుపు అని నేను చెప్పినా అది మీరు చూసేదానికి నమ్మరు, అది అత్యాశ అవుతుంది. అట్లని నేను ఆప్టిమిస్ట్ కాకుండా ఉండను. ఎందుకంటే రాజనారాయణ్ నామినేషన్ వేసేటప్పుడు కూడా ఇందిరాగాంధీ మీద అందరూ అతన్ని ఇట్లే అని అన్నారు. చిత్తరంజన్ దాస్ ఎన్టీ రామారావు మీద నామినేషన్ వేసినప్పుడు కూడా గెలిచేదే పాడారా అని అంటారు. నేను 0.1% అవకాశం ఉన్నా కూడా దాన్ని ఏదో రకంగా చేసుకుంటాననే ధైర్యం, ఆప్టిమిస్ట్ నేను. కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తా. ఏమవుతుంది అనేది తర్వాత మీరు అప్పుడే చూస్తారు. ఓకే, అంటే కడప పులివెందల్లో వైఎస్ వివేక హత్య కేసు ప్రభావం రేపు రాబోయే ఎన్నికల్లో ఉంటుందా? అంటే ఇప్పుడు క్లియర్ కట్గా వాస్తవంగా ఇప్పుడు ఏదో సిబిఐ వాళ్ళు కానీ అంటే ఉండే ఫ్యాక్ట్ చెప్తాను, అరెస్ట్ ఏదో జరుగుతుంది, అల్లర్లు జరుగుతాయని ఫోర్స్ పిలుచారంట, అది పిలుచారంట అంటారు. అల్లర్ అనేది జరిగే సమస్య లేదు, ఏది లేదు. పులివెందుల్లో అల్లరి చేసుకోవాలని లేరు, పోతే పండగ చేసుకోవాలని ఉన్నారు. ఇలాంటి వాళ్ళగా మేము ఓటేసింది. ఓకే, అంటే ఇంత నిద్రపోయే మనిషిని సొంతం బాబాయిని దీనిల కోసం చంపి దాని ఇంకోరి మీద వేసి ఇంత తతంగం చేసి ఇంత చేసిన వాళ్ళక మేము తెలియక మేము ఓట్లు వేసినాం. వీళ్ళు జైలుకు పోతే పండగ చేసుకునే వాతావరణం కూడా ఉంది. అలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఎలక్షన్స్లో అది ఎట్లుంటుంది అనేది నేను చెప్పాల్సిన అవసరం. ఇంకోటి కూడా సజ్జల గారికి కూడా మేము థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి గారు మాకు కడప ఎంపీకి పోటీ చేసినారు. ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇంకోటి ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయినాడు. మాకు ఎంపీ క్యాండిడేట్ కూడా లేరు ఎవరు. మాకు లేని ఆలోచన కూడా ఆయన కలిగించాడు. ఆయన ఒక టికెట్ ఇస్తామని. వాళ్ళు ఎంపీలు చూడడం వల్ల, మంత్రిని చూడడం వల్ల వాళ్ళకి ఏమైనా రాజకీయ ఉందా? మాకు లేని ఆలోచనను ఆయన కలిగించి మాకు అభ్యర్థిని సూచించినందుకు ఆయనకు థ్యాంక్స్. వాళ్ళు వస్తారా మేము ఇస్తామనేది చంద్రబాబు నాయుడు, సునీత గారు చూసుకుంటారు. ఆయనకు వాళ్ళ అది వేరే విషయం అండి. మాకైతే ప్రస్తుతానికి ఒక అభ్యర్థి చెప్పారు కాబట్టి ఆయనకు ధన్యవాదాలు. అంటే ధన్యవాదాలు బాగానే ఉంది. అంటే అంటే అసలు ఆ పరిస్థితి, ఆ కోణాలు ఉంటాయి అంటారా? అంటే నేను అనేది ఒక్కొరి మెంటాలిటీ ఎట్లుంటుందంటే, ఇప్పుడు ప్రజా న్యాయస్థానాల్లో కానీ ఇంకో చోట మనకు అనుకున్నంత సాటిస్ఫాక్షన్ రీతిలో మనకు న్యాయం జరగకపోతే వాళ్ళను ప్రజా కోర్టులోనే దోషులుగా పెడతాం అనే ఆ ఇంట్రెస్ట్ ఉందనుకో. అప్పుడు ఏంటి లాస్ట్ 2024 ఎన్నికలో ఏంటి తెలుగుదేశం పార్టీ ఎలా ఉండబోతుంది? తెలుగుదేశం పార్టీకి ఈసారి అవకాశాలు చాలా బాగుంటాయి. ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు బయటికి రాలేదు. ప్రతి ఏ రంగాన్ని ఆయన టచ్ చేయకుండా వదిలిపెట్టినాడు. బటన్ బాగా నొక్కుతున్నారు కదా, అదే దాని గురించి కూడా వస్తా. ప్రతి రంగాన్ని అంతా కూడా ఏ రంగాన్ని వదిలిపెట్టకుండా అగ్రికల్చరు రైతులు తిడుతున్నారు, ఉద్యోగస్తులు తిడుతున్నారు, వ్యాపారస్తులు తిడుతున్నారు, కాంట్రాక్టర్లు తిడుతున్నారు. జాబ్ మేళా అని చెప్పేసి వాళ్ళను ఇది చేసినాడు. ప్రతి యూనివర్సిటీలో ప్రతి చోట మీటింగ్ పెట్టి స్పెషల్ స్టేటస్ వచ్చి అన్ని ఉద్యోగాలు వస్తాయని స్టూడెంట్స్ రెచ్చగొట్టి చేసినాడు. స్పెషల్ స్టేటస్ విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు అందరికీ అట్లా ప్రతి రంగాన్ని టచ్ చేసి వదిలిపెట్టినాడు. అతను డిపెండ్ అయ్యింది కేవలం బెనిఫిషరీ మీద డిపెండ్ అయినాడు. వెల్ఫేర్ బెనిఫిషరీలో ఎంతమంది వాళ్ళను ఇది వస్తుంది అనేది ఆ బెనిఫిషరీ లిస్టు ఆ పర్సంటేజ్ కూడా చేస్తే చాలా తక్కువ ఉంది. ఇంకోటి 10 మంది ఎక్కడైనా కూర్చొని అంటే ఆ కింది స్థాయి వాళ్ళు కాకుండా ఇంటలెక్చువల్స్ 10 మందిలో 10 మంది జగన్ తిట్టే పరిస్థితి ఉంది. మా బాధ ఏంటంటే ఆ 10 మంది పోలింగ్ బూత్కు పోరు, వాళ్ళను పోలింగ్ బూత్ కాడికి ఈసారి తీసుకోపోవాలా. 10 మంది జగన్మోహన్ రెడ్డిని తిడతారు, జగన్మోహన్ వేస్ట్ అంటారు, రాష్ట్రం అధోగతి పాలైందంటారు. ఆ రోజు క్రికెట్ మ్యాచ్ అంత వస్తా అంటే ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూస్తారు తప్ప పోలింగ్ బూత్కు పోరు. అలాంటి ఇంటలెక్చువల్స్ను వాళ్ళందరినీ పోలింగ్ కాడికి ఓటు వరకు తీసుకుపోవాలా. తర్వాత ఇంకా వాళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కింది స్థాయిలో బెనిఫిషరీస్ వాళ్ళంతా ఉన్నారో ఆ బెనిఫిషరీస్ మీద కూడా మేము ఒక ప్రత్యేకమైన సర్వే కూడా పెట్టాం మన పార్టీ తరఫున. ఆ సర్వేలో కూడా కొన్ని మీరు ఊహించని అక్కడ నుంచి ఫీడ్బ్యాక్స్ కూడా ఉన్నాయి. ఓ చేత్తో ఇస్తాడు, ఓ చేత్తో తీసుకుంటాడు. పామాయిల్ అప్పుడు 70 రూపాయలు ఉంటే ఇప్పుడు 130 రూపాయలు. ఎన్ని కాదు, మా కాళ్ళ మీద మేము నిలబడుకోవాలా. ఆటోకు 10,000 ఇస్తాడు, చలానాకు 2,000 రాస్తాం. ఈ ఫీడ్బ్యాక్ అంతా ఉంది. దాంట్లో పర్సెంటేజే తక్కువ. ఆ పర్సెంటేజ్లో పక్కనోనికి వచ్చి ఈ పక్కకు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అక్కడ యాంటీ ఉంది వైసీపీ మీద అన్నది ఓకే, చర్చ ఉంది. కానీ అది టీడీపీ క్యాచ్ చేసుకోలేకపోతుంది, టీడీపీ తన ఓటుకి మళ్ళీ టర్న్ చేసుకోలేకపోతుంది అన్న విమర్శ ఉంది. అదేం లేదండి. ఇప్పుడు 23 ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి.
23 సీట్లతో చంద్రబాబు నాయుడు గారు వస్తానే ఇంకా టీడీపీ పని అయిపోయింది, ఇంకేం లేదనేది 2024 కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి టీడీపీ మళ్ళీ ఫీల్డ్లో ఉందా లేదా అవన్నీ ఇప్పుడు ఏదేమైనా మొత్తానికి వచ్చేసి 23 మందితో ముగ్గురు పోయినా 20 మంది ఎమ్మెల్యేలతో ఉండే ఎమ్మెల్సీలతో ఆయన కష్టపడతా ఇంకోటి ఏ మాటకు ఆ మాట. ఒకవేళ ఆయన ఏదో అధికారులకు ముందు ప్రాముఖ్యం ఇచ్చినాడు, కార్యకర్తలు దూరం చేసుకున్నాడు, పార్టీ ఇదంతా ఓకే, ఆయనతో ఓకే. కానీ ఇప్పుడైతే మళ్ళా పార్టీని మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనే మూమెంట్కు అయితే ఆయన తీసుకొచ్చాడు కదా. మళ్ళీ దీన్ని ఎట్లా క్యాచ్ చేసుకోవడమా ఇంకోటే ఇవన్నీ నథింగ్ అండి. అతను బెనిఫిషరీస్ మీద ఓన్లీ వాళ్ళ మీద ఆధారపడినాడు, అది వర్కౌట్ కాదు. కడపలో ఎన్ని స్థానాలు వస్తాయి టీడీపీ? ఇప్పుడు కడపలో ఒక 3-4 స్థానాలు వచ్చినా కూడా అంటే ఇప్పటికి 150 వస్తాయి మాకు. కడపలో 3-4 స్థానాలు కానీ వస్తే అంటే నేను అనేది ఎక్కువ చెప్పుకోవాల్సిన 3-4 వచ్చినా కూడా మాకు ఆయనకు వచ్చిన 150 మాకు వస్తాయి. 150 ఇప్పుడు ఎక్కడ ఉంది? పర్లేదులేండి. నేను అనేది ఇప్పుడు కడప చిత్తూరే కొంచెం ఏదన్నా ఉండేది. ఇంకా మిగతా అనంతపూర్ కర్నూలు కూడా బాగా డ్యామేజ్ అయింది. ఈసారి మాకు ఉండే లోకేష్ మీద మీ కామెంట్ ఏంటి? లోకేష్ బాబు గారే మాకు అసలు వెరీ వెరీ హ్యాపీ, మాకు చాలా బాగుంటాడు. అందులో నాకు కొలీగ్ కదా, మేము చాలా బాగుంటాం. నాకైతే ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. గౌరవంలో కానీ ఇంకోటి కానీ ఏదైనా చెప్పిన దాంట్లో రెస్పాండ్ కానీ, ఫోన్ చేసిన రెస్పాండ్ కానీ మాకు ఆ లోటు లేదు, అదేం లేదు. ఆయన నాయకత్వాన్ని మాకు బాగా ఎంజాయ్ కూడా చేస్తాం. ఓకే, రైట్. బీటెక్ రవి గారు, బీటెక్ రవి గారు చెప్తుంది ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ నేత, పులివెందుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2 రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారితో పులివెందుల్లో ఢీ కొట్టబోతున్నది కూడా బీటెక్ రవి. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించినంత వరకు వైఎస్ వివేకా కేసులో పూర్తిగా ఎవరైతే ఎంపీ సీటు కోసమే ఆ హత్య జరిగింది, ఎంపీ సీటుకు సంబంధించినటువంటి వివాదంలోని హత్య గావించబడ్డారు. దీనికి సంబంధించి అవినాష్ రెడ్డి తర్వాత ఎవరెవరున్నారు, అందుట్లో ఉన్నటువంటి వారు, రావాల్సినటువంటి వారు ఎవరు, వాళ్ళ పాత్రలో దానికి సంబంధించినటువంటి సిబిఐ మరింత లోతుగా దర్యాప్తు జరుగుతుందనేటువంటి అంశాన్ని తెలియజేస్తూ, అట్లాగే పులివెందులలో ప్రజానీకం, కడప ప్రజానీకం అందరూ కూడా ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం, ఇది ఇలా చేసి హత్య చేసి ఇది ఇంకొకరి మీద నెట్టేటువంటి ప్రయత్నం చేయటం కూడా దుర్మార్గం అంటున్నారు. అట్లాగే ఈ అంశంలో వైఎస్ వివేక కేసు అంశంలో ఏ ఒక్కటైనా సరే మా మీదకి వస్తే మేము బహిరంగంగా ఉరిశిక్ష ఇది కావడానికి కూడా మేము సిద్ధం అని చెప్పని కూడా సవాల్ చేస్తున్నారు. అట్లాగే కడపలో 3 స్థానాలు వస్తాయి. తెలుగుదేశం పార్టీ 150 స్థానాలతో విజయం సాధిస్తుంది. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత పూర్తిగా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా బీటెక్ రవి గారు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి గారు. రైట్.